చేరువచ్చిన అందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామములో నా శుభవందనాలు తెలియజేస్తున్నాను. కొద్ది నిమిషాలు వాక్య ధ్యానంలోకి వెళదాం. వెళ్ళక ముందు చిన్న ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోకి వెళ్దాం. తలలు వంచండి. దేవుని సన్నిధిలో ఉన్నాం. ప్రార్థనలో ఎవరు చూడకూడదు, ఎవరు అలా మాట్లాడకూడదు. పిల్లలు కూడా తలలు వంచాలి. పిల్లలు కూడా తలలు వంచి దేవుని సన్నిధిలో ఉన్నాం. ప్రేమ నమ్మకము కలిగిన మా పరలోకపు తండ్రి, నీ అత్యంత ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దౌర్భాగ్యులము, దరిద్రులం, పాపులం, పనికిరాని వరము నాయన. ఏ యోగ్యత లేకపోయినప్పటికీ మమ్మల్ని నాయన నీ ప్రియకుమారుడు, మా ప్రభువు, మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి బలియాగం ద్వారా మమ్మల్ని నాయన యోగ్యత దయచేసి ఆయన పరిశుద్ధ రక్తము ద్వారా మా పాపాలు శాపాలు కడిగి మమ్మల్ని పరిశుద్ధపరిచి నీ బిడ్డలుగా చేసుకొని నీ సన్నిధిలో ఈ దినాన్ని కూర్చోబెట్టినందుకు వందనాలు. ఈ దినాన్ని బ్రతికుండాలని లోకంలో చాలా మంది అనుకుని కొంతమంది లేకుండా పోయినారు. వారికంటే మేము గొప్ప వాళ్ళము కాదు, కానీ కేవలం నీ ఉచిత కృప ద్వారా సజీవ లెక్కలో ఉండి నీ సన్నిధిలో ఉన్నాం నాయన. కొద్ది నిమిషాలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి నాయన. మరి నీ సన్నిధిలో ఇంతవరకు నాయన నిన్ను పాటల ద్వారా కీర్తించాము నాయన, ఆరాధన ద్వారా ఆరాధించి మహింపరిచాము. వాక్య ధ్యానంలోకి వెళ్తున్న మమ్మల్ని కొద్ది నిమిషాలు జ్ఞాపకం చేసుకుని గ్రహించుకునే హృదయమును హత్తుకునే మనసును మాకు దయచేయండి. విన్న మాటలు విని మర్చిపోయి మోసపోకుండా ఆ మాటలు మా హృదయంలో దాచుకొని వాటి ప్రకారము ప్రవర్తించి పరివర్తన చెంది పరిశుద్ధులుగా నీ యొక్క మాటలను మా హృదయంలో దాచుకునే ధన్యత మాకు దయచేయండి. వాక్యపు వెలుగులో కొద్ది నిమిషాలు ఉంచండి. నీ ఆత్మచేత మమ్మల్ని అందరినీ ముద్రించండి నాయన. యేసుక్రీస్తు వారి నామమును బట్టి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. చదువుకున్నటువంటి లేఖన భాగాన్ని కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. మరి ఈ లేఖన భాగం భక్తుడు దావీదు గారు రాసినటువంటి కీర్తన. మరి ఈ కీర్తన భక్తిపరులైన వారికి, విశ్వాసులైన వారికి, దేవుని భయము భక్తి కలిగి జీవిస్తున్న వారికి ఉన్నటువంటి నిరీక్షణ సంబంధమైనటువంటి కీర్తన. అందుకే మొదటి వచనంలో మహోన్నతుని చాటున నివసించు వారే సర్వశక్తిని నీడన విశ్రమించువారు అన్నాడు. ఎవరైతే మహోన్నతుడైనటువంటి దేవుణ్ణి, మహా ఉన్నతుడు, సర్వ సృష్టికర్త, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు, మహిమ గల దేవుడు, సర్వశక్తిమంతుడు, సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుని చాటున నివసించువాడు ఏమిటంట? సర్వశక్తిని నీడన విశ్రాంతి పొందేవాడు, విశ్రమించువాడు అంటున్నాడు. కనుక ఇక్కడ చూసుకున్నట్లయితే భక్తుడు ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న దేవుడు. నేను ఎవరి గురించి చెప్తున్నానంటే ఆ యెహోవాని గురించే చెబుతున్నాను అంటున్నాడు. 3వ వచనంలో ఆయన ఎంతటి వాడంటే వేటగాని ఉరిలో నుండి నన్ను తప్పిస్తాడు, ఆయన నన్ను విడిపిస్తాడు, నాశనకరమైన తెగుళ్ళు నాకు రాకుండా నన్ను రక్షిస్తాడు, ఆయన రెక్కలతో నన్ను కప్పుతాడు, ఆయన రెక్కల కింద నాకు ఆశ్రయము కలుగును, ఆయన సత్యమును క్రీడమునై దాలునై ఉన్నాడు. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను నేను భయపడకుందును, చీకటిలో సంచరించి తెగుళ్ళకైనను, మధ్యాహ్నము పాడు చేయి రోగమునకైనను నేను భయపడకుందును అంటున్నాడు. ఈ పక్కన 10,000 మంది పడినను, ఈ పక్కన 1000 మంది పడినను అపాయము ఏది నా గుడారము ఆ యొద్దకు రాదు అని నిర్ధారణగా మాట్లాడుతున్నాడు. 8వ వచనం చూసుకుంటే ఒక్కసారి ఆలోచించాలి మనం. నీవు కనులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. మళ్ళీ చదవండి.
నీవు కనులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. దేవుని నమ్ముకున్న వారికి ప్రతిఫలం కలుగుతుంది అని అనలేదు ఇక్కడ. ఎవరికి కలుగుతుందండి? భక్తిహీనులకు. వాళ్ళు భక్తిమంతులే, నీతిమంతులే, విశ్వాసులే, అవిశ్వాసులైపోయారు. భక్తి పరులే, భక్తిహీనులైపోయినారు. అటువంటి వారికి ఏం కలుగుతుందంటమ్మా? కనులారా చూచుచుండగా వారి భక్తిహీనతను బట్టి వాళ్ళకి క్రియలు జరుగుతున్నాయట. యెహోవా నీవే నా ఆశ్రయము, నీవు మహోన్నత దేవుడు అని నీకు నివాస స్థలముగా చేసుకునిచున్నాను. ఆయన్ని నివాస స్థలముగా చేసుకుని ఉన్నాడట. నీకు అపాయము రాదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదు, నీ మార్గములన్నిటిలో నీకు కాపాడును. ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించెను. పాదములకు రాయి తగలకుండా వారు ఎత్తి పట్టుకుందురు. నీవు సింహములను, నాగు పాములను, కదమ సింహములను, భుజంగములను అణగద్రొక్కెదవు. అంటే అడవిలోకి వెళ్ళిపోయేదో పశువులను తొక్కేస్తావని కాదు. అటువంటి వారి కూడా, దేవుని యొక్క ఆశ్రయించిన వాడికి, భక్తితో జీవించే వారికి, నీతిమంతులకి ఎంత భయంకరమైనటువంటి కొదమ సింహము లాంటి నాగుపాము లాంటి మరి ఎంతమంది మరి శత్రువులు నీ మీదకి వచ్చినప్పటికీ కూడా నువ్వు దేనికి భయపడవు, వారిని అణగదొరుకుతావు అంటున్నాడు. కనుక ఇక్కడ మరి ఒక షరతు పెట్టాడు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించాను. ప్రేమించాలట. ప్రేమించడం అంటే మనకు తెలియాలి. ఆయన నామమును ఎరిగిన వారిగా ఉండాలట. ఆయన నామంగా ఎరిగిన వాళ్ళుగా ఉంటే ఆయన ఏం చేస్తానంటున్నాడు? వాళ్ళని ఘనపరిచి గొప్పవారిగా చేస్తానంటున్నాడు. అతడు మొరపెట్టగా నేను వాడికి సమాధానం ఇత్తును, శ్రమలో అతనికి నేను తోడయ్యుందును, అతడిని విడిపించి గొప్పవానిగా నేను చేసేదను, దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచెదను, నా రక్షణ ఏదో అతనికి చూపిస్తానంటున్నాడు కదండి. చాలా మంచి కీర్తన. క్రైస్తవులకి ఈనాడు ఆనాడు ఉపయోగకరమైనటువంటి కీర్తన. ఆనాడు ఇశ్రాయేలు రాజు అయినటువంటి దావీదు నిరీక్షణ కీర్తన ఇది. ఎప్పుడంటే నేను మొట్టమొదటి కీర్తన మొట్టమొదటి వయసులో ఉన్నది చూడండి. చాటున నివసించుట, ఆయనలో జీవచ్చుట, ఆయనలో బ్రతికిన వారు ఈ నిరీక్షణ కలిగి ఉంటారని మరి దేవుడు చెప్తున్నాడు. కనుక ప్రియులారా, చాలా మంది కూడా ఈ రోజుని చాలా చోట్ల ఎక్కడ చూసినప్పటికీ మరి క్రైస్తవ సేవకులు బైబిల్లో లేనిది ఏమి చెప్పట్లేదు, కానీ అన్ని బైబిల్లో ఉన్నాయే చెప్తున్నారు. కానీ కేవలము చెబుతున్నది ఏమిటంటే మనకి దీవెనలు, ఆశీర్వాదకరములు, దేవుని ప్రేమ, దేవుని కృప మాత్రమే వివరిస్తున్నారు. దేవుడు ఎంత మాత్రము కృప చూపేవాడు, ఆశ్రయించేవాడు, ఆదుకునేవాడు, కాపాడేవాడు, గొప్ప చేసేవాడు, మమ్మల్ని సమృద్ధి సమాధానాలతో ఉంచేవాడని మాత్రమే మనకు తెలుసు. కానీ ఆ యొక్క పరమ తండ్రికి కోపం వస్తే ఏమి జరుగుతుంది అని ఈ రోజు వరకు మానవులు ఎరగట్లేదు. మేము దేవునిలో ఉన్నాం, దేవునిలో జీవిస్తున్నాం, అనునిత్యము ఆదివారం ఆరాధనకు వస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, బైబిల్ చదువుతున్నాం, అంత మాత్రమనే మా జీవితాలు మేము కట్టబడుకుంటున్నామని తృప్తి చెందుతున్నాము. కానీ మరి దేవునికి దక్కవలసినటువంటి మహిమ, దేవునికి దక్కవలసినటువంటి ఆ యొక్క ఘనత మన జీవితాలు, మన బ్రతుకులు, మన గురించి ఆయనకి ఏమన్నా చెందుతున్నాయా లేదా ఒక్కసారి కూడా మనం ఆలోచించుకోవట్లేదు. ఏదైనా మేలు మనకు జరిగినట్లయితే, ఏదైనా మనకి ఆశీర్వాదం కావాలి, దీవెనలు కావాలి, కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు, శ్రమలు, శోధనలో దేవుడు మమ్మల్ని ఆదుకోవాలి, మనకు అంతే చాలు, అదే మన జీవితం అనుకుంటున్నాం. కానీ మనల్ని ఎందుకు దేవుడు కన్నాడు, ఎందుకు దేవుడు సృష్టించాడు, ఎందుకు సృష్టించాడో మానవాళికి ఇప్పుడు వరకు ఎరగని పరిస్థితులు అయిపోయినాయి. నిజమే, దేవుడు ఎందుకు సృష్టించాడు మనల్ని చెప్పగలమా? యెషయా గ్రంథము 43వ అధ్యాయము 7వ వచనంలో ఒక మంచి మాట అంటాడు ఆయన. యెషయా గ్రంథము, నా మహిమ నిమిత్తము, నా మహిమ నిమిత్తము నీవు సృజించిన వారిని
ఎందుకు సృష్టించాడమ్మా? ఆయన మహిమ నిమిత్తం సృష్టించాడమ్మా. ఏదో మనం బ్రతకడానికి, ఇక్కడ సంతోషించడానికి, శరీర సంబంధంగా బ్రతకటానికి కాదు. అందుకే ఆయన ఆత్మ మరి మన ఆదాము గారికి ఊదింది ఏంటంటే తన స్వరూపము, తన పోలికతో కూడినటువంటి ఆత్మను ఆయనలో పెట్టి జీవాత్మగా ఆయన్ని చేసి, దేవుని ఆత్మ మనలో జీవించి, ఈ ఆత్మ ఈ మట్టి శరీరంలో ఉన్నంత కాలము మరి మనము చనిపోయినా బ్రతికినా ఆయన మహిమార్థమే మనం ఉండాలని ఆయన ఆశించాడు. అందుకే ఈ లోకములో మనల్ని ఆయన కలగజేశాడు. కానీ మన జీవితాలు, మన బ్రతుకులు అంత మాత్రమనే కాకుండా మనము చనిపోయినప్పుడు మనము పాపముల చోట అతిక్రమల ద్వారా నశించి నాశనమై నరక యోగ్యులమై మరి ఆ యొక్క అగ్నిగుండ యోగ్యులమై బ్రతుకుతున్నప్పుడు దేవుడు మన మీద కృప చూపి ఆయన ప్రియకుమారుడు, మన రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించి ఆయన సహితము కలవరి శిలువ మీద బలి చేసి ఆయన ప్రాణ సమానమైన పరిశుద్ధ రక్తాన్ని పాపులము దౌర్భాగ్యులమైన మన కొరకు ఆయన్ని చిందించి ఆయన్ని మన కొరకు అర్పించాడు, అనుగ్రహించాడు. అయినప్పటికీ ఈ జీవితంలో, నా జీవితంలో కలుగుతున్నటువంటి ఈ యొక్క మేలుల గురించి సంతోషిస్తున్నాం, మేలులు లేకపోతే ప్రార్థిస్తున్నాం, మేలుల కొరకు ఆరాటపడుతున్నాం, ఆశపడుతున్నాం, మరి అనేకమైనటువంటి నిరీక్షణ కలిగి ఉంటున్నాం ఈ లోకంలో ఉన్న మేలుల నిమిత్తమే. కానీ దేవునికి దక్కవలసినటువంటి మహిమ కానీ, ఆయనకి కావలసినటువంటి ఘనత కానీ మన జీవితాల ద్వారా, మన బ్రతుకుల ద్వారా ఆయనకి చెందుతుందా? ఒక్క రోజును కూడా ఏ క్రైస్తవులు కూడా ఆలోచించుకోవట్లేదు, ఎవరు కూడా ఆలోచించుకోవట్లేదు. స్వస్థత ప్రార్థనలు, స్వస్థత కొరకు ప్రార్థనలు పెడితే అనేక మంది స్వస్థతల కొరకే పరిగెడతారు. మరి రక్షణ సువార్తలు చెప్పే పరిస్థితి ఈ రోజుల్లో లేదు. ఆత్మ ద్వారా గద్దించే పరిస్థితి ఈ లోక లేదు కదా. అనేకమైనటువంటి ఆశీర్వాద కూడికలని, అనేకమైనటువంటి స్వస్థత సాలలని, అనేకమైన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలని, అటువంటి వారి కొరకు ఎదురు చూసి మనం వెళ్ళి మనకిచ్చిన రక్షణలో కేవలము మనము నరమాత్రులుగా, శరీరదారులుగా ఉంటూ మనము ఆ జీవితం కొరకే మన ఆశీర్వాదాలు ఆశిస్తున్నాం. కానీ మన నిత్యత్వంలో పొందవలసినటువంటి ఆ మహిమ గురించి ఏనాడు ఆలోచించుకోవటం లేదు. కనుక ఆ మహిమకు తీసుకెళ్లవలసిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనను మనను కన్న తండ్రి అయినటువంటి దేవునికి ఏ మహిమ, ఏ ఘనత వస్తుందని ఒక్కసారి కూడా మనం ఆలోచించుకోలేదు. అందుకే ఆనాడు ప్రవక్త ద్వారా ఒక మాట అన్నాడు. అప్పుడు మలాఖీ గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనంలో చూడండి. మలాఖీ గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. యెహోవా సెలవిచ్చినదేమనగా ఆలకింపకయు, ఆజ్ఞలను, దేవుని మాటలను ఆలకింపకయు, నా నామమును మీరు గణపర్చినట్లు మనఃపూర్వకముగా శాపము తెప్పించి తప్పింతును. మనపూర్వంగా వింటున్నారు, వినుట మట్టికి విందురు గాని గ్రహింపరు, తెలుసుకొనరు, పరిస్థితులు అవగాహన తెలుసుకొనరు. రాబోతున్నటువంటి ఈ భూ ప్రపంచం మీదకి వస్తున్నటువంటి భయంకరమైనటువంటి దినాల్లో జీవిస్తున్నాం. శాస్త్రజ్ఞులు మన చెప్తున్నారు, బయోటెక్ వారు చెబుతున్నటువంటి ప్రపంచం ఏమిటంటే, నేను నోటితో చెప్పట్లేదు, ఇది నా యొక్క ఊహ, నా యొక్క ఆలోచన కాదండి. ఇక 15-20 సంవత్సరాల్లో ప్రతి వారు 60% వారు క్యాన్సర్ తో చనిపోతారట. ఏమి రోగం అండి? క్యాన్సర్ తో చనిపోతారంట. 30 మంది హార్ట్ అటాకులతో చనిపోతారట. అటువంటి భయంకరమైనటువంటి, బలహీనకరమైనటువంటి శరీరాలు ఈ రోజున మనం జీవిస్తున్నాం. తెలుసా అండి? ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు, ఎప్పుడూ లేని రోగాలు, ఎప్పుడూ లేని పరిస్థితులు, ఎప్పుడు లేని స్థితిగా మానవ శరీరము దేవునికి ఇచ్చినటువంటి దేహమై ఉండి, దేవుడు మీకు అనుగ్రహించిన దేహం ఇది.
మనకు అనుగ్రహించిన దేహము బలవంతుడైన దేవుడు బలవంతమైన శరీరాన్ని మనలో ఉంచితే దాన్ని బలహీనపరుచుకున్నాం మనం. ఎటువంటి రోగానికైనా, ఎటువంటి తెగుళ్ళకైనా, ఎటువంటి పరిస్థితులకైనా మరి మన శరీరము లోబడిపోతుంది, ఓడిపోతుంది. కనుక దీనికి కారణం ఎవరు? మనమేనా? ఇంకొక మాట అంటారు చూడండి, మలాకి గ్రంథంలో కింద, మలాకి గ్రంథం నాకు నేను యజమాని అయితే నా ఘనత ఎక్కడక్కడే ఉంది చూడమ్మా. మలాకి గ్రంథంలోనే అది మాట ఎన్నో అందుతామా? 2వ అధ్యాయం 6వ వచనం. గణపరచును కదా. నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయను? ఏమంటున్నాడండి ఆయన? నేను కన్నానని మీకు తెలిసినట్లయితే 100వ కీర్తన 3లో ఉన్నది, మనము ఆయన ద్వారా కన్నవారము, ఆయన సృష్టించాడు, ఆయన మేపు గొర్రెలం మనం. గాడ్ అంటే అర్థం కాలేదండి మనుషులకి. గాడ్ అంటే ఏంటో తెలుసా మీకు? గాడ్ అని ఇంగ్లీష్లో అంటారు. ఒక భక్తుడు వివరించాడు. గాడ్ అంటే ఎన్ని అక్షరాలండి? ఎన్ని అక్షరాలు? 3. GOD. గాడ్ అంటే జనరేటర్, జి అంటే జనరేటర్, ఓ అంటే ఆపరేటర్, డి అంటే డిక్టోమేటర్ అంటే నాశనము చేయువాడు. తెలుసా? ఆయనే నిన్ను సృష్టించాడు, ఆయనే నిన్ను కాపాడుతున్నాడు. ఆయనకిష్టడుగా నువ్వు నేను లేకపోతే ఆయనే నిన్ను చెప్పండి నాశనము చేస్తాడు. ఎందుకు చేస్తాడు అంటే ఇప్పుడు చదవండి. నేను తండ్రినైతే నాకు రావాల్సిన నన్ను తండ్రిగా సేవించినట్లయితే నాకు రావాల్సిన ఘనత ఏది? నేను మీకు యజమానుడిగా మిమ్మల్ని పరిపాలించి, మిమ్మల్ని పోషించి, మిమ్మల్ని సంరక్షించి, మిమ్మల్ని కాపాడుకుంటూ వస్తున్న యజమానుడని నేను అనుకున్నట్లయితే నాకు మీరు భయపడుతున్నారా? దేనికి భయపడుతున్నారు మీరు? కష్టానికి భయపడుతున్నారా? శ్రమకు భయపడుతున్నారా? శోధనకు భయపడుతున్నారా? ఇబ్బందులకు భయపడుతున్నారా? మరి మనల్ని శరీరాన్ని చంపే వానికి భయపడుతున్నారా? ఎవరికి భయపడుతున్నారు మీరు? ఇంకో మాట ఉంది, ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్యము చేసిమని మీరందరూ. కనుక మనం ఏమని అంటామంటే, అయ్యా నేనేం తప్పు చేశానయ్యా, నేను ఏమి తప్పు చేయలేను కదా. ఏమి తప్పు చేయవసరం లేదు. నువ్వు దేవునికి నీ జీవితము, నీ బ్రతుకు, నా బ్రతుకు, మన అందరి బ్రతుకు దేవునికి ఎలా ఉండాలమ్మా? మహిమార్థముగా ఉండాలి. మన బ్రతుకు ద్వారా ఆయనకి మహిమ రావాలి. మన బ్రతుకు ద్వారా ఆయన్ని ప్రజలందరూ, మిగిలిన వారందరూ గొప్ప చేయాలి. ఈ లోకములో ప్రతిదీ కూడా ఆయన మహిమార్థమే ఉన్నది. ఈ లోకములో సృష్టించిన సృష్టి దేవుని మహిమ కొరకు ఉన్నది. దేవుని స్తుతిస్తుంది, దేవుని మహిమపరుస్తుంది, దేవుని ఆజ్ఞను శిరస వహిస్తుంది. ఆయన మాట తప్పట్లేదు. మరి తప్పేవాళ్ళు ఎవరు? చెప్పేవాళ్ళు ఎవరండి? మనమే. ఆయన మాట తప్పుతున్నాం. ఆయన తండ్రిగా ఆయనకి ఘనత చెప్పలేకపోతున్నాం. ఆయన యజమానుడని మనము భయపడలేకపోతున్నాం. ఆయన యందు భయభక్తులు కోల్పోయి భక్తిహీనులకుగా మారినాం. అందుకే భక్తిహీనులకు కనులారా చూచుచుండగానే వారి ఫలము వారికి కలుగును అన్నాడు. కనుక భక్తిహీనత అనేది ఫలాన్ని ఇస్తుంది. ఏమి ఫలాన్ని ఇస్తుంది? మంచి ఫలాలు ఉంటాయి, చెడ్డ ఫలాలు ఉంటాయి.
కనుక ఏ ఫలాన్ని మనకి ఇస్తుంది మన జీవితంలో? కష్టం వచ్చినప్పుడే దేవుడు గుర్తొస్తాడు, బాధ వచ్చినప్పుడే దేవుడు మనకి ఆయన గొప్పతనం గుర్తొస్తుంది. బాధ లేకపోతే మనం ఎగిరి గంతులు వేస్తూ ఉంటాము. ఈ లోకంలో మనము ఏ మేలు జరిగినా సంతోషిస్తాం, కష్టం వస్తే కృంగిపోతాం. కానీ మనకు రావాల్సిన, దేవునికి రావాల్సిన ఘనత ప్రకారం, దేవునికి రావాల్సిన మహిమ నిమిత్తం మనం జీవిస్తున్నామా? గమనించుకోవాలి ఒక్కసారి. ఆయన ప్రేమమయుడే, కరుణామూర్తే, కనికరము గల దేవుడే. నిన్ను నన్ను కన్నవాడే ఆయనే, నిన్ను నన్ను పోషిస్తున్నవాడు ఆయనే, నిన్ను నన్ను సంరక్షిస్తున్నవాడు ఆయనే. ఆయన లేకపోతే నీకేమీ లేదు, నువ్వు లేవు, నేను లేను. కానీ ఆయనకి ఇవ్వాల్సిన ఘనతను, ఆయనకి ఇవ్వాల్సిన భయభక్తులు మనం కోల్పోయి బ్రతికినట్లయితే ఆయన ఏమంటున్నాడంటే, నేను ఈ దినాన్ని మిమ్మల్ని ఈ ప్రశ్న అడగవలసిన వాడినై ఉన్నాను. మీరేమని మా సమాధానం చెప్తారు? ఏమని సమాధానం చెప్తున్నారు? మేమేమి చేశామయ్యా, మేమేమి తప్పు చేశామయ్యా అని అడుగుతున్నారా? మరి నా ఘనత కొరకు బ్రతుకుతున్నారా? నాకు భయపడి బ్రతుకుతున్నారా? నా వాక్యము వింటున్నారే? నా ఆజ్ఞలు మీరు పాటిస్తున్నారా? దేవుడు ఒక్క ప్రేమమూర్తి అని అనుకుంటే చాలా పొరపాటు. ఏ తండ్రి అయినా తన కుమారుని ప్రేమిస్తాడు, ప్రేమించి తన మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఆ కుమారుడిని పోషించి సంరక్షించి ఆ కుమారుడి కొరకు తన శరీరాన్ని నలగగొట్టుకుని ఆ కుమారుడు వృద్ధి కొరకు, ఉన్నత కొరకు, ఆ కుమారుడు గొప్పతనం కొరకు ఆ తండ్రి ప్రయాసపడతాడు. ఆ తండ్రి మాటను ధిక్కరించి ఆ కుమారుడు తన తండ్రికి విరోధంగా జీవించినట్లయితే ఒకే మాట అంటాడు, నా తండ్రిని, నా కడుపున నీవు చెడి పుట్టావు. నేను నీతిమంతుడను, నేను పరిశుద్ధుడను, నేను సర్వ శక్తివంతుడైన దేవుడి నుండి కనబడిన శరీరము నీవు, ఆయన నుండి కలగజేసిన శరీరము నీవు, ఆయన నుండి వచ్చిన ఆత్మవు, నువ్వు ఆత్మానుసారంగా జీవిస్తున్నావు. నువ్వు ఎందుకు ఈ బలహీనుడిగా అయిపోయినాను? తండ్రిని ఎరగని వాడిగా, యజమానికి గౌరవించని రీతిగా ఎందుకు వచ్చేసినావు? వీలారా, మనం ఈ దినాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఎక్కడ చూసినా లోకంలో భయంకరమైనటువంటి పరిస్థితులు. మీరు పేపర్ చూస్తారో లేదో కానీ నేను ఒకసారి రోజు పేపర్ చూస్తా, వార్తలు వింటా. భయంకరమైన పరిస్థితుల్లో ఎందుకు వింటానంటే నాకు అది సరదా అని కాదు. దేవుడు ఏమి చేస్తున్నాడు, ఏమి జరుగుతుంది ఈ సృష్టిలో, మానవుడు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు, ఏమైపోతున్నాడు, మన చుట్టుపక్కల ఎలా ఉన్నారు. యవన బిడ్డలను కంటున్నాం, కానీ యవన బిడ్డల వరకు చంటి బిడ్డ గానించి వాళ్ళ ముడ్డు గడిగి పెద్దవాళ్ళని చేసి పెద్ద చేసి యవనస్తులు అయితే వాళ్ళు చూసి ఆనందిస్తున్నామే. వాళ్ళ జీవితాలు ఎక్కడికి పోతున్నాయి, వాళ్ళ బ్రతుకులు ఎక్కడికి పోతున్నాయి, వారు ఏమైపోతున్నారు. నిన్నగాక మొన్నటి నుంచి ఏకేపీహెచ్పి కాలనీ రైల్వే స్టేషన్ దగ్గర గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. ఎవరు వాళ్ళు? ఉన్నతమైన కుటుంబాలు, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన యవన స్త్రీలు. వాళ్ళు కేవలం వాళ్ళ తల్లిదండ్రులు ఇవ్వలేని పోకట్టు మనీ కోసం వారు చేయరాని హేయ క్రియలు చేసి వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఎందుకు ఆ విధంగా జరుగుతుంది? ఎందుకు ఆ విధంగా దేవుడు ఆజ్ఞాపించాడు? దాన్ని ఇది ఎవరు వాళ్ళ మనసును ప్రేరేపించారు? ఎందుకు ఆ విధంగా జరిగిపోతుంది? ఎవరి శరీరంలో చూసినప్పటికీ డాక్టర్ దగ్గరికి వెళ్తే, ఈనాడు సైన్స్ బాగా విజ్ఞానం డెవలప్ అయింది కాబట్టి మరి అనేకమైనటువంటి రోగాలు. ఆ రోజున తల్లి కన్నది అని అంటే బిడ్డ బయటకు వచ్చినప్పుడు బ్రతికొచ్చిందా చనిపోయి వచ్చిందా అని మనం గమనించేవారు. వాళ్ళు చనిపోయి గర్భంలో బయటకు వచ్చింది అనేవారు. కానీ గర్భములో ఉండగానే శాస్త్రము డెవలప్ అయ్యి గర్భములో అండముగా పిండముగా ఉన్నప్పుడే దేవుని జ్ఞానము డెవలప్ అయ్యి వాళ్ళకి వైద్యం చేసే పరిస్థితి వచ్చిన ఈ రోజుల్లో ఆ బిడ్డలను కాపాడుకోలేని పరిస్థితి మనకి జీవితాల్లో ఉంది. ఎందుకు ఇది జరుగుతుంది? దీనికి తప్పేవారు దేవుడిదా?
దేవుడు చేసిన తప్ప, మానవ తప్పిదమా? ఒకసారి గమనిద్దాం. ఎందుకు జరుగుతున్నాయి? నీ కుటుంబం అని కాదు, నా కుటుంబం అని కాదు, లోకమంతా ఇవి జరుగుతూనే ఉన్నాయి. ఎందుకు జరుగుతున్నాయి? ఒక్కసారి ఇదే నన్ను ఆలోచిద్దాం. నెక్స్ట్ వారం నుంచి మనం అదే లెంట్ డేస్లోకి వెళ్ళిపోదాం. ఎందుకో దేవుడు నన్ను ప్రేరేపించాడు ఈ మాట చెప్పడానికి. మరి 3-4 రోజులు ధ్యానం చేసిన నేను అనేక మంది ద్వారా అనేక గూగుల్లోను దాంట్లోనూ సెర్చ్ చేసి నేను ఒక చిన్న మాటను నేను జ్ఞాపకం చేసుకున్నాను. ఇంతకు ముందు కూడా చాలాసార్లు చెప్పినాను నేను, మరి మీరు గమనించారో లేదో కానీ దేవునికి ఉన్న పేరు బైబిల్లో ఒకటి ఉంది. ఏమిటది? పాత నిబంధనలో ఉంది, పాత నిబంధనలో ఉంది, కొత్త నిబంధనలో కూడా ఉంది. చెప్పాలి తొందరగా. సైన్యములకు అధిపతులకు యెహోవా. సైన్యములకు అధిపతులకు యెహోవా. ఎవరండి ఆయన? సైన్యములకు అధిపతి. సైన్యములకు అధిపతి. మరి సైన్యం ఎవరు? ఆయన అధిపతి. సైన్యం ఎవరు? సైన్యం ఎవరండి? యేసుప్రభు చెప్పాడు, బోలు సైన్యం ఉంది, అక్కడ ఎన్ని రెట్లు ఉన్నది, అంతమంది ఉన్నారు, వాళ్ళందరినీ నా తండ్రి పంపిస్తాడు అన్నాడు. ఆ సైన్యం గురించి కాదు. మానవ జీవితం మీద దేవుని యొక్క ఉగ్రత కోపం వచ్చినప్పుడు ఆయన సైన్యము బయలుదేరతాడు. యోబు గారు ఒక మాట మాట్లాడాడు. యోబు గ్రంథం 7వ అధ్యాయము 1వ వచనం రాసుకోండి పిల్లలు, యవన బిడ్డలు ఎవ్వరు కూడా విడిచిపెట్టద్దు. భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా? సరిపోద్ది మనకి. నరుల కాలము భూమి మీద యుద్ధ కాలము కాదా? యుద్ధ కాలము కాదా అంటున్నాడు. యుద్ధ కాలం అంటే ఏంటండి? మనం సింపుల్గా చెప్తాం, ఈ జీవిత పోరాటం, నేను పోరాడలేకపోతున్నానండి. జీవితమే ఒక పోరాటం అంటారు. జీవితమే ఒక పోరాటంగా నీకున్నప్పుడు నీకు దేవుడు అనుగ్రహించిన పోరాటము దేని గురించో నువ్వు నేను గ్రహించుకోవాలి. కనుక సైన్యములకు అధిపతి అనే మాట బైబిల్లో 75 సార్లు ఉంది. ఎన్నిసార్లు ఉంది? 75 సార్లు ఉంది. కానీ ఆ సైన్యము ఎవరు, ఏమిటి అనేది మనం ఈ రోజుని ధ్యానం చేసుకున్నట్లయితే మనకొస్తున్న కష్టాలు, శ్రమలు, బాధలు, ఇబ్బందులు, రోగాలు, తెగుళ్ళు, భయంకరమైనటువంటి ఈ పరిస్థితులు, వాతావరణ మార్పులు, ఇవన్నీ కూడా మరి ఎందుకు కలుగుతున్నాయని మనకు అర్థమవుతుంది ఈ దినాన్ని. కనుక యోబు ఇక్కడ అంటాడు, భూమి మీద నరుని కాలము యుద్ధ కాలము కాదా అంటున్నాడు. వారి దినములు కూలుగాని దినములు వంటివి అంటాడు. కనుక యుద్ధ కాలం గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. యోబు మరి మనందరికీ తెలుసు, చాలా సంపన్నుడు. ఊజు దేశంలో అతనంటి సంపన్నుడు ఎక్కడా లేడు. ఆయనకి 3000 ఒంటెలు, మరి 500 జతల ఎడ్లు, మరి 200 ఆడగాడిదలు, 7000 గొర్రెలు, మరి అనేకమైనటువంటి సంపద కలిగి అనేక మంది బహుజన పనివారు, 7 కుమారులు, 3 కుమార్తెలు కలిగి సంతోషంగా సమాధానంగా దేవుని యందు భయభక్తులు కలిగి నిందారహితుడుగా ఏ తప్పు చేయని వాడిగా మరి ఊజు దేశంలో బ్రతుకుతున్నటువంటి భక్తుడు యోబు. అతన్ని నేను చాలాసార్లు మీ దగ్గర చెప్పాను, నేను మహర్షి అంటాను. నేను ఏమంటానండి? ఎందుకంటానో తెలుసా? చెప్పాను నేను కూడా. మహర్షి అంటే మహా అంటే దేవుడు, హర్షి అంటే హర్షింపదగినవాడు. దేవుడు హర్షింపదగినవాడు యోబు. మనం ఏంటో మనకు తెలుసులేండి.
మనం కూడా ఆ క్వశ్చన్ మనం వేసుకున్నామంటే మనం ఎవరు? మనం దేవుడు మన పట్ల హర్షిస్తున్నాడు. హర్షించటం అంటే అతిశయించటం అండి. హర్షించటం అంటే ఏంటండి? అతిశయించటం, ఆనందించటం, సంతోషించటం, గర్వపడటం. కుమారుడు పెద్దవాడై ప్రయోజకుడైనప్పుడు ఆ తండ్రి ఆయన చెయ్యి ఆయన భుజం మీద చెయ్యేసి ఆయన చూపు ఆయనలో ఉన్నటువంటి ఆనందం ఎలా చూపిస్తాడు తెలుసా? ఈడు నా కుమారుడు. దేవుడు కూడా అన్నాడు యేసు ప్రభుని గురించి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, మీరు ఈయన మాట వినండి, మీరు కూడా నా కుమారుడు లాంటి స్వరూపంలోనికి మీరు మార్చబడతారు, అట్టి మహిమను మీరు కూడా పొందుతారు అన్నాడు. కానీ మనం మాట వింటాం కానీ మర్చిపోయి మోసపోతాం. మన జీవితాలు మోసపోయి జీవితాలు చేస్తున్నాం. యోబు బాధపడ్డాడు కానీ దేవుణ్ణి దూషించలేదండి. భార్య దూషించమని చెప్పి చచ్చిపో అన్నా కానీ నేను ఎందుకు చనిపోతాను, నా విమోచకుడు సజీవుడు. ఎంత నిరీక్షణ అండి! నేను నా విమోచకుడు సజీవుడు, నా శరీరము కుళ్ళిపోయిన తర్వాత, చివికిపోయిన తర్వాత నేను నా శరీరముతో నా కళ్ళతో నేను నా సంరక్షకుడు నా విమోచకుడైనటువంటి యేసు ప్రభువుని నేను చూస్తానని నిరీక్షణ కలిగిన భక్తుడు. ఆయన బాధ వస్తే ఒక్క మాట చూపిస్తాను మీకు. ఇదే 7వ అధ్యాయంలో 8వ వచనం ఒక్కసారి చూడండి. 8వ వచనం అందరూ చూడండి. నన్ను చూచిన వారి కళ్ళు అంటే ఆయన ఏమంటున్నాడండి? మీరు నన్ను చూస్తున్నారు కదా, ఇక మీదట మీరు నన్ను చూడరు అంటే ఉండను, నేను ఇక ఉండను అంటున్నాడు. మీ కన్నులు మీ అన్నయ్య ఎవరిని అంటున్నాడు ఈ మాట? దేవుణ్ణి అంటున్నాడు. మీ కన్నులు నా తట్టు చూసిన గాని నేను ఈ భూమి మీద ఉండకపోదును కదండి. ఆయన కలిగినటువంటి యాతన, ఆయన కలిగినటువంటి ఆశారహితపు మాటలివి, యోబు నిరాశపు మాటలవి. దేవుడు నాకు ఇది ఇచ్చాడని ఎప్పుడు అనలేదు. నేనే తల్లి గర్భములో ఉన్నప్పుడే పిండముగా ఉండి మరి నేల మీద పడిపోయింటే బాగుండు కదా అని అనగలిగాడు కానీ దేవుడు నా పట్ల ఇంత అన్యాయం చేశాడని ఒక్క మాట కూడా అనలేదు. వీళ్ళారా, మనం ఈ దినాన్ని ఆయన జ్ఞాపం చేసుకుంటున్నామంటే ఆయన ద్వారా దేవుడు హర్షిస్తున్నాడు. దేవునికి చెందవలసిన ఘనత చెందుతుంది, దేవునికి చెందవలసిన మహిమ యోబు ద్వారా చెందుతుంది. కష్టాల్లో బాధల్లో కూడా ఎంతమంది స్నేహితులు వేధించినా శోధించినా ఆయన మీద నిందలేసినా ఎంత హాస్యపు మాటలు మాట్లాడినా ఒక్క మాట కూడా ఆయన దేవుని పట్ల మరి ఆ యొక్క అవిశ్వాసంతో మాట్లాడలేదు. నమ్మకస్తుడిగానే జీవించాడు. మన జీవితాల్లో ఎన్నో కష్టాలు వస్తున్నాయి, ఎన్నో బాధలు వస్తున్నాయి, ఎన్నో శ్రమలు వస్తున్నాయి, ఎన్నో శోధనలు వస్తున్నాయి. కానీ మన జీవితాల్లో మనం ఏం చేస్తున్నాం కనుక గమనిద్దాం ప్రియులారా. యోబు లాంటి ఆ యొక్క గొప్ప ధన్యత మనం ఈ రోజు జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇంతకీ మనం నేర్చుకోవలసింది ఎవరు ఆ సైన్యం? ఎవరు ఆ సైన్యం? సైన్యములకు అధిపతి అయినప్పుడు ఆ సైన్యం ఎవరు అంటే కొంతమంది అనుకున్నారు ఆ సైన్యం మనమే అని. అది నిజమే కానీ అది పార్ట్ 2లో జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు పార్ట్ 1లో ఒక్క మాటను జ్ఞాపకం చేసుకుందాం. ఎవరు ఆ సైన్యము గుర్తు చేసుకుందాం. యోబుకు వచ్చిన సైన్యం ఏమిటి? యోబు జీవితం మీద అతడు నిందారహితుడు, మరి యథార్థవంతుడు, చెడు కార్యములను అసహించుకునేవాడు. అటువంటి జీవితం యోబు మహర్షి మీద కడిగినటువంటి సైన్యం ఎవరు? ఆదికాండం 1వ అధ్యాయం 16వ వచనం 14 నుంచి చదువుకుందాం. 14 నుంచి చదువుకుందాం.
గట్టిగా చదవాలి. ఆదికాండం క్షమించండి క్షమించండి, ఆదికాండం అన్నానా? యోబు గ్రంథం క్షమించండి 1:14. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలిచుటకై వాడెవడు? సాతాను, అపవాది. కానీ అసలు రిజల్టీ ఆడేవాడు? ప్రధాన దూత. ఆయన కూడా సైన్యంలో ఒకటే. వచ్చి తిన నేను సరిపోద్ది. 16 చదవండి ఇప్పుడు. అతడు ఇంకా మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి 15లో ఏమున్నదంటే కొంతమంది వచ్చి వాళ్ళ గొర్రెల మందలు 14, 15లోనా చూడండి అన్నమాట. శాబాయిలు చదవమ్మా. పదహారు. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా మరి ఒకరు వచ్చి దేవుని అగ్ని గమనించాలి. పుట్టినట్లో ఏమని ఉన్నది? గొప్ప అగ్ని అని ఉన్నది. గొప్ప అంటే మహా అంటారు. మహా అంటే దేవుని అగ్ని. దేవుని అగ్ని కాల్చి వేసాను. 19 ఏంటది? సుడిగాలి. ఏంటండి? ఈరోజు నీ పేపర్లో ఎంతమంది చూసారో చూడలేదు అనుకుంటున్నాను. నిన్నే అమెరికాలో వచ్చింది. డోర్నడోల్ అంటారు వాటిని. విన్నారా ఎప్పుడన్నా మాట? కార్లు కానీ ఇళ్ళు కానీ మనుషులు కానీ అలా వెళ్ళిపోతారు ఆకాశంలోకి. డోర్నడోల్ నిన్నే వచ్చిందంట. 35 మంది లేచిపోయారంట. తుఫాన్ వచ్చిందంట నిన్నే. చాలా మంది చనిపోయినారట. ఇంకా కారు చిచ్చు వ్యాపించి ఉన్నదంట అమెరికాలో. సుడిగాలి ఏమిటండి అది? మనం కూడా చూసుంటాం ఒక్కోసారి. చెత్త చెదారం ఇలా గ్రౌండ్ వేసుకుని వెళ్ళిపోతుంది. మేము మా అమ్మగారు గేదెలు వేసేటప్పుడు అడిగెళ్తే గాలి వస్తుందిరా సైతాన్ని తూ అనేది. తూ అంటే పోతుంది. అది ఎవరు? దేవునిది. తూ అంటే పోవటానికి, చీ అని సహించుకుంటే పోవటానికి పోదు కాదు. అది దేవునిది. అది సుడిగాలి వచ్చి ఏం చేసిందంట? వారు చనిపోయిరి. 2వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం కూడా చదువుకుందాం. తొందరగా వెళ్దాం. యోబుతో ముట్టెను. ఏమి? పురుగులు. మన శరీరంలో ఉన్న ప్రతి జీవి ఈ లోకంలో ఎవరు సృష్టించారు చెప్పండి మీరు? ఏ దేవుడే సృష్టించారు. ప్రతీది కూడా దేవుని మాట వింటాది. అది
దేవుని సైన్యం అంటే మనలాగా 2 కాళ్ళు 2 చేతులు మంచి ఆయుధాలు ధరించుకుని గన్లో మరి జీకే ఏదో 4 ఏదో నెంబర్లు ఉండే గన్నలు ఇచ్చుకున్న వాళ్ళకి కాదు. ఇది దేవుని దూతలు ఇవి. ప్రతిది కూడా దేవుని మాట వింటాది. ఎదో నేర్చుకుందాం మనం. కనుక 5లో చూడండి, 7వ అధ్యాయం 5వ వచనం. 7వ అధ్యాయం 5వ వచనం. కురుపులతోనూ మట్టి పిల్లలతోనూ ఎలాగ పడ్డదంట? కురుపులు, సీమి, క్రిములు, భయంకరమైనటువంటి స్థితిలో యోబుని దేవుని సైన్యము శోధిస్తుంది. అక్కడ దేవుని సైన్యము నీకు నాకు బుద్ధి రావటానికి, నీవు నేను తెలుసుకోవటానికే యోబు నీతిమంతుడు అయినప్పటికీ ఆయన సైన్యముతో ఆయన పోరాడుతున్నాడు. అందుకే అంటున్నాడు, నరుని కాలము భూమి మీద యుద్ధ కాలము లాంటిది కాదా? ఈ యుద్ధములో పోరాడుతున్న పోరాటము నేను చేయట్లేదా? మరి మీరేం చేస్తున్నారు? మీ జీవితాలకి యుద్ధం వచ్చినప్పుడు మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఇంకా శ్రద్ధ వహించి ఏం చేశాడైనా? అయ్య బాబోయ్ అని పోయి తలుపులేసి పడుకున్నాడా? ఏం చేశాడండి యోబు? ఏం చేశాడు? గోనె తట్టు కట్టుకుని బూడిదలో కూర్చుని ఏం చేస్తున్నాడు? దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. చిల్లపు ఇంకొకటి తీసుకుని దొరకడుతుంటే దాంట్లో ఏం చేస్తున్నాడు? గోక్కుంటూ ప్రార్థన చేస్తున్నాడు. సరే, దేవుని భక్తి అక్కడ యోబు గణపరిచాడు. మనం నేర్చుకుంటున్న సబ్జెక్ట్ ఏంటంటే మరి యెహోవా సైన్యము ఎవరు అని నేర్చుకుంటున్నాం. కీర్తనల గ్రంథం 103 20వ అధ్యాయము 21 కూడా చదువుకున్నాం. యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలసూరులారా ఆయనను సన్నతించుడి. బలసూరులు సైన్యము, ఆయనను సన్నతించుడి. యెహోవా సైన్యములారా ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా ఆయనను సన్నతించుడి. ఆయన సర్వ కార్యములారా ఆయనను స్తుతించుడి, ఆయనను సన్నతించుడి. 148వ కీర్తన 148 2 నుంచి 10 వరకు. 148వ కీర్తన సరిగ్గా చూడాలి. అందరూ బైబిల్ వచ్చిన వాళ్ళు అందరూ చూడాలి. ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తుతించుడి. ఆయన సైన్యములారా. ఎవరు సైన్యం? ఆయన దూతలన్నీ ఆయన సైన్యమే. ఈ సృష్టి అంతా కూడా ఆయన సైన్యమే. సృష్టిలో ఉన్న సృష్టి అంతా కూడా దేవుని సైన్యమే. అది గాలి అవనే, నీరు అవనే, అగ్ని అవనే, పురుగు అవనే, బొట్టు అవనే, చెదపురుగు అవనే, చీమ అవనే, తేలవనే, పాము అవనే, ఏదైనా సరే దేవుని సైన్యం. దేవుని సైన్యం అది. చదవండి, ఇంకా మాట ఉంది. ఆయనను స్తుతించుడి. కాంతిగల నక్షత్రములారా పరమాకాశములారా ఆకాశం పైన జలములారా. కదండి, జలములు ఎక్కడున్నాయంటాయి? చెప్పాలి మీరు. ఎక్కడున్నాయి? ఎప్పుడన్నా చూసారా మీరు? ఎప్పుడు విన్నారు ఆయన గురించి, దాంట్ల గురించి? ఎప్పుడు విన్నారు? నోహు కాలములో ఆకాశపు జలముల తూములు విప్పబడ్డాయి, విడవబడ్డాయట. అవి ఎవరు? దేవుని సైన్యము. దేవుని సైన్యమై మేఘమంటవా నీకు పంట కోసమో నీ పరిస్థితుల కోసమో ఇస్తున్నాడు. దాన్ని కూడా దేవుడు వాడుకుంటున్నాడు. ఈ రోజుని తుఫానుగా, గాలి వర్షముగా వాడుకుంటున్నాడు దేవుడు. నువ్వు గమనించాలి, నేను గమనించాలి ప్రియులారా.
నేను చెప్పేది ఒకటి, దేవుని సైన్యము మాట తప్పదు. దేవునికి కోపం వస్తే ఆయన మాట ప్రకారము అది మన మీదకి వచ్చే సైన్యం. ఇవన్నీ ఇంకా కింద ఉంది, చదవండి 4 మాటలు, 10వ వచనం వరకు చదవండి. 10వ వచనం వరకు. యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను. కట్టెడులు నియమించెను కదండి. అక్కడ దగ్గర సముద్రమా ఉప్పొంగి వస్తున్నావు నువ్వు, కానీ నా బిడ్డలు ఇక్కడ ఉన్నారా, అక్కడి వరకే వచ్చు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపో. ఎంత ఫోర్స్తో వస్తావో అంత ఫోర్స్ అక్కడి వరకే నీకు పరిమితం. మీరు సముద్రం పక్కకి వెళ్తే కెరటం ఎంత పైకి వస్తుందో మీరు చూస్తే, మనకంటే చూసారు ఎప్పుడైనా, మనకంటే హైట్కి వస్తుంటుంది. అది మనల్ని మింగేస్తుందేమో అనిపిస్తుంది మనకి, కానీ అది ఎక్కడి వరకు వస్తుంది? కట్టడి పెట్టాడు దానికి. సైన్యానికి క్రమం ఉన్నది తెలుసా అండి. భారతదేశాన్ని కాపాడటానికి ఒక సైన్యం ఉంటుంది తెలుసా మీకు? ఎన్ని రకాలు ఉంటాయి కదండి. కాలబలం, వాయుబలం, నీళ్ళ మీద ఉండే జలబలం. అంటే దాన్ని ఇంగ్లీష్లో చెప్పుకోవాలంటే ఫోర్స్, అంటే ల్యాండ్ ఫోర్స్, మిలిటరీ ఫోర్స్. ఇంకొకటి ఏంటండి, నేవీ ఫోర్స్, ఆర్మీ ఫోర్స్, ఎయిర్ ఫోర్స్ కదండి. ఫోర్స్ అంటే ఏంటని అర్థమవుతుందని మీకు మాట్లాడుతున్నాను అంతే. ఫోర్స్ అంటే ఏంటండి? సైన్యము. ఫోర్స్ అంటే ఏంటండి? సైన్యము. ఆ ఫోర్స్ మన దేశాన్ని కాపాడుతుందండి. ఇక్కడ వరకే కదండి. మొన్న కార్గిల్ యుద్ధం జరిగింది. ఎవరెవరికి? అది కూడా మాకెందుకులేండి ఇవన్నీనే. మా కూడు గురించి చెప్పు, మా కొండ గురించి చెప్పు, మా బట్ట గురించి చెప్పు, మా పరిస్థితులు చెప్పు. కార్గిల్ గురించి మాకెందుకండి? ఎవరికి జరిగిందండి కార్గిల్ యుద్ధం? ఒక గొప్ప సంతోష్ అనే మహా యోధుడు చనిపోయాడు హైదరాబాదు తెలంగాణలో. అని సన్మానించారు. ఎక్కడ? కార్గిల్లో. ఎవరైనా ఎక్కడ? అది చైనాకి మనకి బోర్డర్లో. బోర్డర్ అని ఎందుకంటాడంటే సరిహద్దు. ఆ సరిహద్దు దాటితే వీళ్ళు ఊరుకోరు, ఆ సరిహద్దు దాటితే వాళ్ళు ఊరుకోరు. ఒక విమానం కనుక భారతదేశంది మరి పాకిస్తాన్ మీదకి వెళ్ళినట్లయితే వాళ్ళు కాల్చేస్తారు. పాకిస్తాన్ విమానము చెప్పుకోకుండా అనుమతి లేకుండా మన భూభాగానికి వస్తే ఏం చేస్తారు? మరి మనకు హద్దులు లేవు కదా, మనకంత ఓపెన్ కదండి. మన జీవితాలకి హద్దులు లేవు, మన బ్రతుకులకి హద్దులు లేవండి. అంత నాదే, ఎక్కడైనా నేను ఉంటాను. వాటికి హద్దులు. చదువమ్మా, ఇంకా 2 మాటలు ఉన్నాయి. మకరములారా. మకరం అంటే తెలుసా? మకరము. మొసళ్ళలారా. మొసళ్ళు. మకరం అంటే ఏంటంటే మొసళ్ళు. నీటిలో ఉంటాయి, ఎప్పుడు చూడలేదా మీరు? మొసళ్ళలారా, యెహోవాను స్తుతించుడి. అగ్ని వడగళ్ళలారా, ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను. పర్వతములారా. ఏం చేస్తున్నాయి? మహారాష్ట్రలో ఏమవుతున్నాయండి? కొండ చర్యలు విరిగి ఎంతమంది నాశనం అయిపోయినారు? మొన్న కొండ చర్యలు విరిగి ఎంతమంది నాశనం అయిపోయినారు? ఈ భూమి మీద సృష్టి అంతా దేవుని సేవ చేస్తుందండి. ఈ సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా దేవుని ఆజ్ఞకు లోబడుతుందండి. కొండ చెలువలు. అది కేరళలోని ఏమిటండి అది? మొన్నే మర్నాడా ఏంటది? వైనాడ్ కదండి. ఒక 2-3 గ్రామాల మీదకి ఆ కొండగానే వచ్చేసాయంట. వాళ్ళ కింద ఎంతో మంది పోయారట. దేవుడు లేడా, చూడలేదు ఆయన అనే ఆలోచన మనకు వస్తుంది కదా.
భక్తిహీనులమైతే ఆ విధం వస్తారు. కనుక గమనిద్దాం మనం. కొండల్లారా, గుట్టల్లారా, రాళ్ళలారా, ఇవన్నీ ఏమిటి? దేవుని సైన్యం. ఇంకా చదవమ్మా, ఇంకో మాట ఉంది. ఫలవృక్షములారా, నేలను పాకు జీవులారా, యెహోవాను స్తుతించుడి. ప్రతిదినండి, ప్రతిది కూడా అగ్ని భయంకరమైనటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా మరి దేవుని యొక్క మరి యెషయా గ్రంథంలో అంటాడు చూడండి. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 3వ వచనం 6వ వచనం. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 3వ వచనం 6వ వచనం. నేను మీతో యుద్ధము చేయొచ్చు, మీ చుట్టూ ఏం చేస్తాడంటే ఆయన? ఎవరి చుట్టూనండి? మనల్నే కన్నాడు ఆయన. ఆయనే కలగజేశాడు, ఆయనే పోషిస్తున్నాడు, ఆయనే సంరక్షిస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడండి? మీతో యుద్ధము చేయొచ్చు, మీ చుట్టూ శిబిరము వేయుదును, మీకెదురుగా కోటగట్టి మీ చుట్టూ ముట్టడి దెబ్బ వేయుదును. 6వ వచనం. మహాశబ్దముతోను సుడిగాలి తుఫాన్లు, ఇప్పుడే అన్నాం టార్నడోలు కదా, ఎన్నో సార్లు వచ్చినాయి. అమెరికా దేశంలో అనేక దేశాల్లో వచ్చినాయి. కొన్ని దేశాలైతే తుడుచుకుపోయినాయి టార్నడోలు. దానికి పేరు మనం పెట్టాం లేండి, దాని పేరు సుడిగాలే. ఎన్నో ప్రాంతాలు సుడిగాళ్లతోనూ తుఫానులతోనూ దహించు అగ్ని జ్వాలలతోనూ దాన్ని ఆ ప్రాంతాన్ని శిక్షిస్తాడు. ఎందుకు శిక్షిస్తాడండి? అసలు ఆయనే కన్నాడు, ఆయనే పోషిస్తున్నాడు, ఆయనే సంరక్షిస్తున్నాడు. ఐదే దేవుడు అనుకుంటున్నాం. ఆదివారం ఆరాధన చేస్తున్నాం, శుక్రవారం ప్రార్థన చేస్తున్నాం, ఇంట్లో ప్రార్థన చేస్తున్నాం కదా. ఇంత చేస్తున్న దేవుడు ఎందుకు శిక్షిస్తున్నాడు? ఎందుకండి దేవునికి ఇది? ఎందుకో తెలుసా? ఒక మాటను చదువుకున్నాం చూడండి, ఒక మాట చూసుకున్నాం. యెషయా గ్రంథం 63:10. 63:10. వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను ఏం చేస్తున్నారండి? వాళ్ళు దుఃఖింపజేస్తున్నారండి. పరిశుద్ధాత్మను ఏం చేస్తున్నారండి? దుఃఖింపజేస్తున్నారు. మనల్ని నడిపిస్తున్నది భూమి మీద ఎవరో తెలుసా? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు అండి. పరిశుద్ధాత్ముడు దుఃఖింపజేస్తున్నాడు. ఆయనకి నిర్మలత కావాలి, మత్సలేని పవిత్ర జీవితం కావాలి, దేవుని కృప మీద ఆధారపడుట, దేవుని ప్రత్యక్షత ఆయనకు కావాలి, ఆయన శక్తిని ఆశ్రయించి వాళ్ళు ఉండాలి, ఆయన ప్రేమ పొంది వాళ్ళుగా ఉండాలి, ఆయన సన్నిధి, ఆయన నడిపింపును, ఆయన పరిశుద్ధత కలిగిన జీవితం కావాలి. దానికి విరుద్ధంగా నీవు జీవించినట్లయితే భూమి మీద ఏ ప్రదేశమైనా, ఏ ప్రాంతమైనా, ఎంతటి వారైనా సరే పరిశుద్ధాత్మకు విరుద్ధంగా ఎవరైనా మాట్లాడితే చాలట, ఏమవుతాడండి? వాడి పాపముగా ఎంచుతానన్నాడు. మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి? దేవునికి మహిమార్థముగా ఉన్నాయా? ఒక మాట అంటాడు చూడండి, యోబు గ్రంథం 38:23. 38:23. ఆపత్కాలము కొరకును, యుద్ధము కొరకును, యుద్ధ దినముల కొరకును నేను దాసేయించిన వడగండ్ల నిధులను నీవు చూచితివా? యోబుతో అంటున్నాడు, యోబు, వడగండ్లను నేనే. వడగండ్లు పడి చనిపోయిన వాళ్ళు ఎంతమంది?
చూసితివా, నేను దాచి ఉంచాను. వారు నా మీద మాటను తిరగబడి నా ఆజ్ఞను అతిక్రమించి నా వాక్యానుసారంగా జీవించలేక ఇశ్రాయేలీయుల కొరకు ఎంత భయంకరమైన పరిస్థితిని ఆనాడు ఫరో సామ్రాజ్యంలో ఉంచాడండి. క్షమించండి, ఫరో ప్రజలకు ఎంత భయంకరమైనటువంటి స్థితిని ఆయన దయచేశాడండి. ఎంత స్థితిని దయచేశాడు కదా. ఒకసారి చూసుకున్నాం చూడు, అక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనంలో దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినము వరకు. విమోచన దినము వరకు ఎప్పుడండి మన విమోచన? ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ దినము వరకు. ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు. కోపమును, శోధము, క్రోధము, అల్లరి, దూషణ విసర్జించుడి. అది విసర్జించి దేవుని హత్తుకొని జీవించినప్పుడే మీరు పరిశుద్ధాత్మకు మరి అనుకూలంగా జీవిస్తారు. పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి అంటాడు, ఆయన్ను ఆర్పవద్దు అంటాడు. ఆయన్ని దుఃఖపరిచిన వారిగా జీవించినట్లయితే దేవుడు తప్పుకోకుండా ఆ దేశం మీదకి, ఆ ప్రజల మీదకి, ఆ పరిస్థితుల మీదకి దేవుడు రప్పిస్తాడు కదా. పరిశుద్ధాత్మను దుఃఖింపజేశారు వాళ్ళు, పరిశుద్ధాత్మకు కష్టము కలగజేశారు వాళ్ళు కదండి. దాన్ని ఏదన్నా వచ్చిందనుకో, తుఫాను వచ్చిందనుకో, వరద వచ్చిందనుకో, మరి గాలివాన వచ్చిందనుకో, సుడిగాలి వచ్చిందనుకో, ఏదన్నా పడ్డదనుకో, మన వాళ్ళు ఏమంటారండి? దానికి ఒక మాట పెట్టారు. ఏమిటంటారు వాళ్ళు? చెప్పాలి, మంచి డైలాగులు వేస్తారు పేపర్ చూసిన వెంటనే. ప్రకృతి వైపరీత్యం అంటారు. ప్రకృతి కన్ను ఎర్ర చేసిందిరా అంటారు. వినలేదేమో ఎప్పుడో మీరు? ప్రకృతి కన్ను ఎర్ర చేసిందంట. అంటే కన్ను ఎర్ర చేయడం అంటే ఏంటండి? రాజీ చెప్పమ్మా. కోపము, కోపము కన్నెర్ర చేయటం అంటే ప్రకృతి కోపగించిందంట. ప్రకృతి వైపరీత్యము అంటారు కొంతమంది. వైపరీత్యము పైవాడి రీతిగా నడుచుకుంటుంది. నీ రీతి నీ ఆలోచనతో నాడవదు, అది కన్నెర్ర చేసింది. అందుకనే అటువంటి వారి కొరకు దేశంలో ఒక గొప్ప నేషనల్ రిస్టోరేషన్ రిస్టార్ సెంటర్ అని ఒకటి చేశారు. ఎక్కడైనా ఏదైనా ప్రకృతి విపత్తులు జరుగుతుంటే, వరద వస్తుందంటే, తుఫాన్ వస్తుందంటే, కొంతమంది సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్టాంపులు పంపించేస్తారు. పడవలు వేసుకుని, రబ్బర్ పడవలు వేసుకుని వస్తారు. చూడలేదా మీరు ఎప్పుడూను? రబ్బర్ పడవలు వాళ్ళు ఏం చేస్తారంటే, ఇలాగ ప్రకృతి విపత్తులు జరిగినప్పుడు రక్షించడానికి, అవి రిస్టోర్ చేయటానికి వాళ్ళు తిరిగి వస్తారు వాళ్ళు. కనుక అనేక మంది రక్షించడానికి వాళ్ళు ముందుకు వచ్చినటువంటి సైన్యాన్ని కానీ దేవుడే కలగజేస్తే వీడెవడు ఆపటానికి? వీడెవడు అది జరిగిపోయిన తర్వాత ఏదన్నా ఆదరణ చూపటానికో, బ్రతికున్న వాళ్ళని రక్షించి పక్కన పెట్టడానికి ఉపయోగిస్తాడు. కానీ దేవుని కన్ను ఎర్ర చేసినప్పుడు, ప్రకృతి కన్ను ఎర్ర చేసినప్పుడు ఎవరు కూడా, ప్రకృతి ఎవరు? దేవుని సైన్యము. దేవుని సైన్యం, అది నేర్చుకోవడానికే మనం ఇక్కడ కూర్చున్నాం. దేవుని సైన్యం అది. ఆనాడు సొదొమ గుమరాల మీద భయంకరమైనటువంటి అగ్నిని కురిపించాడు. ఆ రోజుని. ఈ రోజు కాలిఫోర్నియా మహారాష్ట్రంలో కదండి, ఎక్కడండి, అమెరికాలో ఉన్నటువంటి కాలిఫోర్నియా, లాస్ ఏంజల్స్ లో మరి అనేక మంది ఇల్లు మరి దేవునికి విరుద్ధంగా వాళ్ళు మాట్లాడినప్పుడు మరి అగ్ని ఎక్కడి నుంచి వచ్చింది అంటే తగనల్లారు. అది వైల్డ్ ఫైర్ అన్నాడు ఒకడు. వైల్డ్ ఫైర్ అంటే అడవి నుంచి వచ్చింది అన్నాడు ఒకడు. ఏమన్నాడు, దానికి పేరు పెట్టాడు.
దానికి తోడంట ఒక విండ్ అంటే ఏంటి? గాలి. ఒక రకమైనటువంటి పేరు పెట్టి ఆ గాలి తోడయిందంట. అదేం చేస్తుందంటే చుట్టుముట్టేస్తుందంట. అగ్నికి తోడయి, అగ్ని ఉన్నదంటే గాలి వేసినప్పుడు అగ్ని జోడైందంటే ఏమవుతుందమ్మా? ఆ ప్రాంతం అంతా కాలిపోతుంది. కాలిఫోర్నియాలో అదే చెప్పినారు వాళ్ళు. సైన్స్ వాళ్ళు చెప్పింది ఏంటంటే కాలిఫోర్నియాలో వైల్డ్ ఫైర్, అది అడవి నుండి వచ్చింది అంటారు. ఆడికి ఎక్కడ తెలిసి ఎక్కడి నుంచి వచ్చింది అని చూచాడా? చూస్తే వాడే కావచ్చు. వేలు మరి యుద్ధ ట్యాంకుల్లో మరి విమానాల్లో తీసుకెళ్లి నీళ్లు కుమ్మరించారు. కానీ బూడిద అయ్యే వరకు కూడా ఎవడు కూడా ఆర్పలేకపోయారు. దేవుని యొక్క ఉగ్రత అలా ఉంటాయి. ఆనాడు సొదొమ గొమొర్రాలు బూడిద మిగిలిందండి. ఈనాడు కాలిఫోర్నియాలో కూడా ఆ బూడిదే మిగిలింది. ఒక్క చర్చి మిగిలిందని వార్తల్లో చెప్తున్నారు. ఏం మిగిలిందయ్యా అంటే ఒక చర్చి మిగిలిందంట. మొత్తం అంతా కాలిపోయిందంట కాలిఫోర్నియా. ఒక చర్చి మాత్రం అగ్ని వాసనకు అంటుకోలేదంట. దానికి అసలు చుట్టూ ఉన్న ఇళ్ళన్నీ తగలబడిపోయినాయంట. అంతకు ముందే ఒక మరి సువార్తికురాలు చెప్తుందంట, కాలిఫోర్నియా మీదకి అగ్ని గంధకాలు కురుస్తాయి, భయంకరమైనటువంటి విపత్తు వస్తుంది, దేవుని నమ్ముకోండి, విశ్వసించండి అంటే 15 రోజులకే ఈమె ప్రసంగం చేసింది దేవుడు నిల్లు అని. దేవుడు నిల్లు కాదు, పుల్లు అని దేవుడు చూపించాడు. దేవుడు నిల్లు కాదండి, పుల్లే ఆయన. ఎప్పుడు పరిపూర్ణుడే ఆయన. ఎక్కడ ఏది అవసరమో నీ జీవితంలో అది నీకిచ్చి నిన్ను పోషించి సంరక్షిస్తున్న దేవుడే. ఆ దేవుని మాట విన మాటను నీ చెవుని పెట్టి వాటి ప్రకారం నువ్వు జీవించక దేవునికి ఇవ్వాల్సిన ఘనత, మహిమ, ప్రభావాలు ఆయనకి ఇవ్వకోకుండా ఆయనకు భయభక్తులు కలిగి జీవించకపోయినట్లయితే నీ జీవితం నా జీవితం కూడా అంటే ప్రియ సహోదరి చెప్పడానికి దేవుడు ఈ రోజుని సిద్ధపడ్డాడు. ఎలాగొచ్చిందండి? ఎలా కలిగిందండి? చాలా మందికి ఆలోచన, ఈయన చాలా మంచివాడండి, నీకు మంచివాడే, నాకు మంచివాడే. ఈమె చాలా మంచిదండి, నీకు మంచిదే, నాకు మంచిదే. దేవునికి ఇవ్వాల్సిన ఘనత, దేవునికి ఇవ్వాల్సిన మహిమ, దేవునికి ఇవ్వాల్సిన భయభక్తులు. ఒక మాట అంటాడు యేసుప్రభు వారు తన బోధలో ఒక మాట అంటాడు. లోకాసు వార్త 12వ అధ్యాయము 5వ వచనములో, ఎవరికి మీరు భయపడవలెనో మీకు తెలియజేసిద్దును. ఎవరికి భయపడాలండి? చంపేవాడికి భయపడుతున్నాం మనం. చంపేవాడికి భయపడవలసిన పని లేదు. తెలుసా, ఇందాక కీర్తన చదువుకున్నాం. ఆయన్ని ఆశ్రయించినట్లయితే, ఆయన ఇష్ట ప్రకారం జీవించినట్లయితే, ఆయన నీడను మనం బ్రతుకుతున్నట్లయితే ఏ అపాయము మన గుడారమైన శరీరమును సమీపించదని చదువుకున్నాం. ఇక్కడ యేసుప్రభు వారు అంటున్నాడు, చంపిన తర్వాత నరకములో వేసువానికి భయపడుడి. తర్వాత ఇంకో మాట ఉంది, ఆ దేవునికే మీరు భయపడుడని మీకు చెప్పుచున్నాను. ఆయనకు భయపడండి. నిన్ను నిత్యత్వంలో చేర్చాలన్నా, నరకములో పడవేయాలన్నా ఆయన వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. ఈ శరీరమును చంపినందుకు బతిపడకండి, ఈ లోకంలో చచ్చిపోతే మేలని అపోస్తుడైన పౌలు అన్నాడు. నాకు లాభం అన్నాడు. అది నా జీవితానికి ఒక లాభం అన్నాడు. కానీ మనం చావు గురించి భయపడతాం, చంపేవాడికి భయపడతాం. కనుక వీళ్ళు మనకు వస్తున్నటువంటి ప్రతి విపత్తు దేవుని సైన్యం మన మీద చేస్తుంది. మనము దేవునికి విధేయులుగా బ్రతుకుతున్నామా? దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతుకుతున్నామా? దేవునికి ఇష్టలుగా జీవించగలుగుతున్నామా? దేవునికి ఇవ్వవలసిన మహిమను ఆయనకి చెందేటట్లు చేస్తున్నామా? ఆయనకు భయపడి మన జీవితాలు ఉన్నాయా? ఒక్కసారి క్వశ్చన్ వేసుకుందాం. ఇంకొక 4 మాటలు చూద్దాం. ఆనాడు సొదొమ గొమొర్రా, ఈనాడు కాలిఫోర్నియా. ఇవరు ప్రతిరోజు ఎక్కడో ఒక విధమైనటువంటి ప్రకృతి విపత్తులు చూస్తున్నాం. కనుక ప్రియులారా గమనించుకుందాం. ఇప్పుడు ఆ రోజున రోగాలు, భయంకరమైన రోగాలు,
మనం మొన్నే 1919లో చూసినాం. మనం 2000 సంవత్సరం ఎంటర్లోనే ఏం చూసాం మనం? కరోనా చూసినాం. తెలుసా అండి? ఎన్ని దేశాలు, ప్రపంచ 158 దేశాలు ఉన్నాయి. 158 దేశాలు ప్రయత్నించాయి ఆ కరోనాను ఎట్లా తొలగించాలి, ఎలాగ నయం చేయాలి, ఈ మరణాలు ఎలాగ ఆపాలి అని ప్రయత్నించారు. ఎవరికైనా సాధ్యమైందా? ఎవరికైనా సాధ్యమైందా? ఎవరినైనా రక్షించగలిగారా? గమనిద్దాం మనం. అంతకు ముందు మరి ఫ్లూ అనే ఒక రోగం వచ్చి నింపుతో వడిపోయే దానికి ఒక పేరు పెట్టారు. రోగం వచ్చిన తర్వాత, తెగులు వచ్చిన తర్వాత మనకు మనంగా పెట్టుకున్న పేర్లు ఇవి. ఫ్లూ అని పేరు పెట్టారు. ఆ ఫ్లూతో క్రోసిన్ కనిపెట్టబడ్డది. క్రోసిన్ కొంతకాలం మందుగా వాడారు. దానికంటే ముందు మనకి మరి డైనేరియా అంటే ఇదేంటండి? అది వాంతులు విరోచనాలు ఏమంటారు దాన్ని? కలరా ప్రపంచమంతా వ్యాపించింది. అప్పుడు మరి ఒక మందును కనిపెట్టారు. అది వరకు కొంతవరకు నయమైంది. కనుక ఎక్కడైనా సరే దేవుడు ప్రతిదీ కూడా, ఈ లోకంలో ఉన్న, సృష్టిలో ఉన్న ప్రతి వస్తువు కూడా దేవుని సైన్యం. అది నీవు సరిగ్గా, నేను సరిగ్గా లేకపోయినట్లయితే, ఇంకొక మాట అంటారు చూడండి, ఇర్మియా గ్రంథం 21వ అధ్యాయము 5వ వచనం, 6వ వచనం, 7వ వచనం చూడండి. రౌత్యమును మీతో యుద్ధము చేసేదను. ఎవరితో అంటున్నాడు ఈ మాట? ఆనాడు ఇశ్రాయేలుతో అన్నాడు, ఈనాడు క్రైస్తవులతో అంటున్నాడు. నువ్వు సరిగ్గా జీవించకపోయినట్లయితే, నువ్వు సరిగ్గా బ్రతకపోయినట్లయితే నేను మంచి కోపించానంటే. అందుకే ఇందాక ఒక మాట మరి జ్ఞాపం చేసుకున్నాం. ఎక్కడ? హెబ్రీయులకు రాసిన 10వ అధ్యాయం 35వ వచనంలో ఒక మాట ఉంది. ఏమిటంట? జీవము గల దేవుని చేతిలో పడి. ఎవరండి ఆయన? జీవము గల దేవుడు. నీకు జీవాన్ని అనుగ్రహించిన దేవుడు, నీకు బ్రతికిచ్చిన దేవుడు, నిన్ను ఈ భూమి మీద కలగజేసిన దేవుడు, నిన్ను పుట్టించిన దేవుడు, నిన్ను పోషిస్తున్న దేవుడు, నిన్ను సంరక్షిస్తున్న దేవుడు, నిన్ను కాపాడుతున్న దేవుని చేతిలో నువ్వు పడ్డావు. అది ఎలాగున్నదంటమ్మా అగరమాట? అది మహా భయంకరము. గుర్తు చేసుకో. దేవుని చేతిలో ఉన్నావు నువ్వు. ఆయన చేతిలో సరిగ్గా లేకపోతే, అందుకే ప్రకటన గ్రంథంలో అన్నారు, నువ్వు నెచ్చగానైనా నుండు, చల్లగానైనా నుండు. నువ్వు వెచ్చగా ఉన్నట్లయితే నేను నీకేం చేస్తాను? నా నోటిలోని ఉమ్మేసేస్తాను నిన్ను. ఉమ్మేటువంటి ఉపేక్షించుట అని అర్థం తెలుగులో. ఉపేక్షించుట అంటే విడిచిపెట్టుట. తెలుగు మన భాషలో చెప్పుకోవటం. ఏం చేస్తాడైనా? విడిచిపెడతాడాయన. నువ్వు ప్రార్థన చేయొచ్చు, మంచి ప్రార్థనా పర్యాలు, నా కష్టం వస్తే నేను ప్రార్థన చేస్తానని అనుకోవచ్చు. సామెతల గ్రంథంలో మాట అన్నాడు 1వ అధ్యాయము 20వ వచనం నుండి చూడండి. 1వ అధ్యాయం సామెతల గ్రంథం 20వ వచనం నుండి. పలుకుచున్నది, ప్రకటన చేయుచున్నది దేవుని వాక్కు. దేవుని వాక్కు అయిన జ్ఞానము, యేసుక్రీస్తు బోధ, యేసుక్రీస్తు మాట. మనిషి రొట్టె వల్ల కాదు, దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వల్ల మనిషి జీవించినట్లయితే ఈ యేసుక్రీస్తు ద్వారా సృష్టింపబడినది ప్రతిదీ కూడా మానవుడిదే. వాడి కోసమే మానవుడు, ఈ దేవుడి సృష్టిని సృష్టించాడు మానవుడి కోసమే. చదవం అప్పుడు. తెలియజేయుచున్నది, ఆయన బోధన తెలియజేస్తుంది, ఆయన మాటలు, ఆయన గద్దింపు, ఆయన కోపం ఎలాగుంటుందో, ఆయన రౌద్రం ఎలాగుంటుందో, ఆయన యొక్క యుద్ధం ఎలాగుంటుందో బయలుపరుస్తున్నాడు ఆయన. ఎట్లనగా జ్ఞానము లేని వారులారా ఉండగోరుచున్నారు, అపహాసకులారా అపహాసకులుగా ఉండగోరుచున్నారు. జ్ఞానం అంటే మీకు తెలుసండి. జ్ఞానం అంటే ఎవరండి?
ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుని మాట. నా గద్దింపు విని ఇప్పటికైనా తిరగండి. నా గద్దింపు విన్నా మీరు ఇప్పటికైనా తిరగండి దేవుని తట్టు. మనకి ఈ లోకంలో ఎవరో ఏం చేయలేరు, ఎవరో కాపాడలేరు. ఎన్ని రిసోర్సెస్ వచ్చినా, ఎన్ని కాపాడే వాళ్ళు వచ్చినా, ఎంత WHO అని ఒకటి ఉంది, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అని ఒకటి ఉంది. ఎక్కడ ఆ రోగ బలహీనతలు వచ్చినా, భయంకరమైన రోగాలు వచ్చినా వాళ్ళు మందులు ఫ్రీగా సప్లై చేస్తానని ప్రపంచ దేశాలు కట్టుకట్టినాయి. కానీ రక్షించగలిగారా కరోనాని? కరోనాలో ఎవరినైనా కాపాడగలిగారా? ఎవరినైనా స్వస్థపరచగలిగినారా? మరి ఆ కలరా వచ్చినప్పుడు కానీ, ఆ యొక్క నింబు రోగం వచ్చినప్పుడు కానీ, భయంకరమైన రోగాలు, క్యాన్సర్ రోగానికి మందు లేదు, మందు ఇప్పుడు ఉంది అని చెప్పి డాక్టర్లు భయపడుతున్నారు. కానీ దేవుడిచ్చిన సైన్యానికి అడ్డు ఎవరూ తగలలేరు. దేవునికి విధేయతై దేవుని యందు భయభక్తులు బతికినట్లయితే మరి అనునిత్యమున నీ గుడారము సమీపించనీయను అంటున్నాడు ఆయన. అది నీకు రాదు. అక్కడ 10,000 పక్క దేశంలో చచ్చిపోవచ్చు, పక్కూరులో చచ్చిపోవచ్చు, నీ ఇంటెనకాల చచ్చిపోవచ్చు. కానీ నీవు నా యందు ఉన్నట్లయితే, నేను నీ యందు ఉన్నట్లయితే ఏ అపాయము నీ గుడారాన్ని సమీపించదు అంటున్నాడు. ఇంకో మాట ఉందమ్మా అక్కడ, అసలైన మాట. జ్ఞానమును అసహించుకొందురు, తిరుగుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించేదను. ఆత్మ నడిపిస్తుంది. ఎవరు నడిపిస్తున్నారో గుర్తించుకోవాలి. ఆత్మ నడిపిస్తుంది. ఆత్మే నీకు భయం దయచేస్తుంది. ఆత్మే నీకు మారు మనసు ఇస్తుంది. ఆత్మే నీ తప్పులు ఒప్పుకోవడానికి చెప్తుంది. ఆత్మే నీకు భయాన్ని కలగజేస్తుంది. అయ్యో ఇది తప్పు కదా అనిపిస్తుంది, ఏదో తెలుసా? ఆత్మే. వినకపోతివి, లక్ష్య పెట్టకపోతివి కనుక అది ఇక్కడ ఏమంటున్నాడండి? నవ్వుతాను నేను. ఎందుకు వచ్చింది ఈ బాధ? ఎందుకు వచ్చింది ఈ విపత్తు? ఎందుకు వచ్చింది ఈ కష్టం? ఎందుకు వచ్చింది ఈ సమస్య? ఎందుకు వచ్చింది ఈ ఇబ్బందులు? ఒక్కసారి గమనించి ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ దైవ జనాంగమా, ఒక్కసారి ఆలోచిద్దాం. మనం మన జీవితాల్లో కోల్పోతున్నది ఒక్కటే, దేవుని కృప. దేవుని కృపను కోల్పోతున్నాం మనము. ఆయన ఇష్టానుసారంగా జీవించలేక మన చిత్త ప్రకారము, మన ఇష్ట ప్రకారం బ్రతికి దేవుని కృపకు దూరం అయిపోతున్నాం. ఎస్కేల్ గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనము. ఎస్కేల్ గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనం. నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతమై అంటే ఏంటండి? విశ్వాసానికి అఘాతము. అఘాతం అంటే నష్టం కలగజేశారు. దేవుని యొక్క నమ్మకాన్ని కోల్పోయినవా, నా దృష్టికి పాపము చేసినను కరువు పంపించి నిర్మూలన చేయుదును అన్నాడు పరో సామ్రాజ్యంలోనండి. దేవుడు అన్నాడు, ఏ ఇంటికైతే గొర్రె పిల్ల రక్తము కనపడదు ద్వారానికి, ఆ ఇంటిలో ఎవరు చనిపోతారండి? ఎవరు చనిపోతారు చెప్పాలి మీరు తొందరగా. జ్యేష్ఠ కుమారుడు ఎలా చనిపోయాడండి? ప్రమాదంలో చనిపోయాడా? ఒక రాత్రే, ఒకే రాత్రి అండి, ఒకే రాత్రి. అది రోజులు పట్టలేదు, ఒకే రాత్రి. ఎవరు వస్తున్నారు? సంహారక దూత. సెకండ్లు పట్టదండి. దేవుని ఉగ్రత మన మీదకి వచ్చినట్లయితే కొన్ని రోజుల్లో సరి చేసుకున్నాంలే. అప్పుడు కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు, బలహీనత వచ్చినప్పుడు మనం సరి చేసుకుని మంచిగా ఉందాంలే అనుకోవటానికి సమయము పట్టదండి ప్రియులారా. సమయము పట్టదు, సెకండ్ల మీదే. ఆ రాత్రికి రాత్రే సంహారక దూత ప్రవేశించింది.
సమస్తాన్ని నష్టం చేసింది. ప్రతి ఇంటిలోనూ కూడా, ఏ ఇంటికైతే ఏమి లేదండి, ఏమి లేదు, గొర్రె పిల్ల యొక్క రక్తము లేదు. నీ జీవితంలో కూడా, నీ కుటుంబంలో, నా కుటుంబంలో కూడా అంతే. ఏ కుటుంబానికైతే యవనస్తులైన వారికి, కుటుంబములకి ఎవరికి రక్షణ లేదో ఆ కుటుంబంలో దేవుని సైన్యం పోరాటం ఉంటుంది. అదే ఇక్కడ దేవుడు చెబుతున్నటువంటి మాట. కనుక ఏ దేశంలో అయితే అది మనకు బయలుపరిచాడండి. ప్రకృతి సంబంధమైన మనుషులకు బయలుపరచబడలేదు, మనకు బయలుపరుస్తున్నాడు దేవుడు. ఈ రోజుని మనకు చెప్తున్నాడు, మనం సరి చేసుకుందాం. చెప్పేవాళ్ళు ఉన్నారు, దేవుడు మాట చెప్తుంది, దేవుని బోధ చెప్తుంది, మనం సరి చేసుకుందాం. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో అంటాడు. మనందరూ ఎన్నోసార్లు చదువుకున్నాం ఆ మాటని. 14వ వచనం, 2:14. అంగీకరించాడు, వాడు అంగీకరించాడు. మరి నువ్వు, నిన్ను రక్షించాడు, పోషించాడు, తన కుమారుడిని బలి చేశాడు, వాడు అంగీకరించాడు. వాడి గురించి ఎందుకు బాధపడతావు? నువ్వు అంగీకరిస్తున్నావా? దేవునికి భయపడుతున్నావా? ఆయనకి ఇవ్వాల్సిన మహిమ ఇస్తున్నావా? ఆయన కుమారుడైన యేసుక్రీస్తును ధరించుకొని ఆయన స్వరూపంలో ఒక క్రైస్తవులుగా బ్రతకగలుగుతున్నామా? ఒక విశ్వాసులుగా జీవించగలుగుతున్నామా? ఆయన భయభక్తులు కలిగి బ్రతకగలుగుతున్నామా? చూసుకున్నాం ఒకసారి. ఇంకో మాట ఉంది, అది అతనికి వెర్రితనముగా ఉన్నది కానీ అతడు గ్రహింపజాలడు. వాడు తెలుసుకోలేడు, నువ్వు తెలుసుకోగలవు ఆత్మ సంగతులు. దేవుని ఆత్మ నీలో ఉంది, పరిశుద్ధాత్మ నీకు బోధిస్తుంది, పరిశుద్ధాత్మ నీకు గ్రహింపు చేస్తుంది, నిన్ను గద్దిస్తుంది, నిన్ను హెచ్చరిస్తుంది. ఇది అవును అవును అని చెప్తుంది. మరి మారుతుందా? తప్పు చేసినటువంటి, వెళ్ళిపోయి 30 నాణాలకు యేసుప్రభుని అమ్మేసినటువంటి ఇస్కరేతు యోధ పరిశుద్ధాత్మ గద్దరించినప్పుడు అతను ఏమి చేయలేక యేసుప్రభు దగ్గర క్షమాపణ చెప్పుకోలేని మొహం లేకుండా ఏం చేశాడు? ఉరేసుకుని చనిపోయినాడు. ఎంతో మంది భక్తులు చేసినారు. కానీ దేవుని కృప ఇంకా నీ మీద నా మీద ఉంది. దేవుని కృప నీ మీద నా మీద కనికరం చూపుతుంది కనుకనే ఈ రోజు నీకు నాకు ఆ గ్రహింపు దయచేసి ఆ మాటలను నీకు నాకు హెచ్చరింపజేస్తున్నాడు దేవుడు. ఇర్మియా గ్రంథంలో 2 మాటలు చూసుకుని ముగించేసుకున్నాం, తొందరగా టైం అయిపోయింది. ఇర్మియా గ్రంథము 21వ అధ్యాయం 5, 6, 7 తొందరగా. కోపమును రౌద్రమును నేనే మీతో యుద్ధము చేసేదని. ఎవరు చేస్తారండి యుద్ధము? దేవుడే మన మీద యుద్ధం చేస్తాడట. నువ్వు సరిగ్గా లేకపోతే నీ పిల్లగాడిని కొడతావు, గద్దిస్తావు. కొంతమంది సరిగ్గా వినలేదని చంపేసిన తల్లిదండ్రులు కూడా ఉన్నారు ఈ రోజుల్లో. ఇంకా మాట ఉంది, 7వ వచనం, మనుషులనేమి అదము చేసి 21వ అధ్యాయం 8వ వచనం నుంచి 10వ వచనం. అక్కడ 21:8 క్షామము వలన గాని కనుక గమనించండి, మనం దేవుని బిడ్డలకు దేవుని ఆజ్ఞకు లోబడి వాళ్ళే బ్రతుకుతారు. కనుక ఇంకా చాలా మాటలు ఉన్నాయండి. ఐగుప్తులో భయంకరమైన స్థితి. యెషయా గ్రంథం 42:25 రాసుకోండి. మొదటి దినవృత్తాంతాలు 21, 12, 14 ఇంటికి వెళ్ళి చదువుకోండి. ద్వితీయోపదేశకాండం 28, 58, 59, హబక్కూకు 5:3 ఇంటికి వెళ్ళి చదువుకోండి ఒకసారి. దేవుని కోపము, దేవుని ఉగ్రత రాసుకున్నారా? అది మళ్ళీ చెప్పనా ఇంటికి వెళ్ళి చదువుకోండి ఒక్కసారి. యెషయా గ్రంథం 42:25, మొదటి దినవృత్తాంతాలు 21, 12 నుండి 12, 14, మరి అట్లాగే ద్వితీయోపదేశకాండం 28, 58, 59, హబక్కూకు 3:5.
ప్రకటన గ్రంథంలో ఒక మంచి మాట ఉందండి, అది చదువుకుని మనం ఇంకొక 4 మాటలే నేర్చుకుందాం. చూడండి, ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనం. చూసి తిని 7 తెగుళ్ళ చేత ఇవే సమాప్తమాయన. ఇంకెన్నున్నాయంటండి? 7 తెగుళ్ళు. అవి ఏంటో క్యాన్సర్ అంటున్నాడు, హార్ట్ అటాక్ అంటున్నాడు, కొత్త రోగం అంటున్నాడు, కొత్త పరిస్థితి అన్నాడు. ఆ పాత్రలో ఉన్నాయంట. దేవుని దూత అనే సైన్యము ఏమి నింపుకున్నదంట? 7 తెగుళ్లను నింపుకుందంట. అది భూమి మీద కుమ్మరిస్తుంది. భూమి మీద కుమ్మరించడానికి సిద్ధముగా ఉన్నది. భూమి మీద కుమ్మరించడానికి సిద్ధముగా ఉన్నది. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 30-32లో కూడా అక్కడ అంటాడు. కనుక 2:30 నుండి 32 వరకు ఇర్మియా తొందరగా చేస్తే అయిపోద్ది. లక్ష్య పెట్టుడి, లక్ష్య పెట్టుడి. ఆ మాట గుర్తించుకోండి. దేవుని మాటను లక్ష్య పెట్టాలి మనం. తెలుసండి, ఆనాడు లక్ష్య పెట్టలేదు. నాహు టైంలో నాహు 125 సంవత్సరాలు తిరిగి ఆ ప్రాంతం అంతా సంచరించినప్పటికీ ఎవడు గమనించలేదు. ఒక్క నాహు కుటుంబము మాత్రమే ఆ ఓడలో ఓడలో ఎక్కగలిగింది. వారే లక్ష్య పెట్టారు, వారే దేవునికి భయపడ్డారు, దేవుని ఉగ్రత వస్తుందని తెలుసుకున్నారు. ఆకాశ తూములు విప్పబడ్డాయి, సముద్రం మొత్తము భూమి ఒకటైపోయింది, వారందరూ నాశనం అయిపోయినారు. మత్తయి సువార్తలో ఆ మాటను అన్నాడు ఆయన. కనుక వారు గ్రహించలేదు. వాళ్ళు ఇంకా పెళ్ళిళ్ళు, పేరంటాళ్ళు, ఉత్సాహాలు, సంతోషాలు. పిల్ల పుట్టిదే సంతోషం, భార్య కడుపుతో ఉంటే సంతోషం. కనుకదండి వీళ్ళ పుష్పవతి తెదే సంతోషం. పండుగలు ఎన్నో ఉన్నాయనుకుంటున్నారు మనకి. అసలు మన పండుగలకి అసలు లెక్కలే లేవు కదండి. ఇంతకుముందు హైందవ సహోదరులకు ఉండే పండుగలు అనుకునేవారు. ఇప్పుడు ఎవరికి ఉన్నాయి? ఇప్పుడు ఎవరికండి? అయ్యో దేవుని కృతజ్ఞత అండి, దేవుని కృతజ్ఞత. నువ్వు తినటానికి, నువ్వు సంతోషించటానికి, నీ గొప్పని చెప్పుకోవటానికి, నీకున్నటువంటి గొప్ప స్థితులు ఇతరులకు బయలుపరచుకోవటానికి ఇవన్నీ. దేవునికి రావాల్సిన ఘనతను, దేవునికి రావాల్సిన మహిమను, దేవునికి ఇవ్వాల్సిన భయభక్తులు కలిగి ఉన్నట్లయితే ఈ రోజున నీతో నాతో దేవుడు మాట్లాడుతున్నది ఇదే. ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్కసారి గమనించుకో. ఆనాడు వాళ్ళు మరి ఆ యొక్క జలప్రలయం వచ్చే వరకు సంతోషిస్తూనే ఉన్నారు. కొట్టుకుపోయారు. వాళ్ళు ఏమైపోయారండి? వాళ్ళు కొట్టుకుపోయినారు. మరి దేవుని కోపం, దేవుని ఉగ్రత, దేవుని సైన్యానికి పాలై నువ్వు నేను కొట్టుపోకముందే నీ మనసు మార్చుకో, నీ స్థితిని మార్చుకో, నీ ప్రవర్తనను మార్చుకో, నీ బ్రతుకును మార్చుకో. దేవుని మాట వింటున్నా నీవు. ఒక మాట అంటే చూడండి, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనం. అయిపోయింది నాకు టైము. రాత్రికి రాత్రినే రాజులకు రాజును పంతొమ్మిదో అధ్యాయం 11వ వచనం. ఇది కావాలి. మరియు పరలోకమందు చూసి తిని వెర్రని గుర్రము ఎక్కిన ఒకడు కనబడిను, నమ్మకమైన వాడును, సత్యవంతుడును. ఎవరైనా ప్రభువైన యేసుక్రీస్తు బయలుదేరాడు. తీర్పుకు బయలుదేరాడు. నీ జీవితం, నా జీవితం తీర్పుకు బయలుదేరాడు. తన సైన్యముతో బయలుదేరాడు. ఆ సైన్యాన్ని భూమి మీదను పరలోకమందును నాకు సర్వాధికారము
ఇయ్యబడెను అన్న దేవుడే ఆ ప్రభు అయిన యేసుక్రీస్తే తెల్లని గుర్రం ఎక్కి బయలుదేరాడు. ఇంకో మాట చదువు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయొచ్చు, యుద్ధము జరిగిస్తున్నాడు. ఏం చేస్తాడండి ఆయన? ప్రేమస్వరూపి ఆయన. అయ్యో, ఆయన కాళ్ళు అట్టుకుంటే చాలు క్షమించేస్తాడు, ప్రేమస్వరూపే. కానీ ఈ రోజున ఏమవుతున్నాడు? ఆయన గుర్రం మీద యుద్ధానికి బయలుదేరాడు. నీ మీదే నా మీదే ఆ యుద్ధం. బయటోళ్ళ మీద కాదు, మతోన్మాదుల మీదో లేకపోతే ఆయన తిడుతున్న వాళ్ళు, ఆయన దూషిస్తున్న వాళ్ళ మీద కాదు. ఆయన పేరు పెట్టుకుని ఆయన నామము ధరించుకుని ఆయనకి ఇష్టలుగా జీవించట్లేకపోతున్నారు చూసావా, వాళ్ళ మీద యుద్ధం చేయటానికే బయలుదేరాడు ఆయన. 16వ వచనం చదువమ్మ ఒకటే. రాళ్ళ మీదను రాయబడి ఉన్నది, తొడల మీదను రాయబడి ఉన్నది. కనుక మనం గమనిద్దాం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 27వ వచనంలో ఒక మాట ఉంది. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి అప్పగించుకోండి. నీవు కూడా దేవుడు కష్టం వచ్చిందా, నష్టం వచ్చిందా, బాధ వచ్చిందా, దుఃఖం వచ్చిందా, శ్రమ వచ్చిందా, రోగం వచ్చిందా, బలహీనత వచ్చిందా, ఏది వచ్చినా దేవుడికి అప్పచెప్పు. ఆయన నీకు నాకు మాదిరి ఉంచిపోయాడు. కింద ఉన్నది ఆయన మాదిరి ఉంచిపోయాడు నీకు నాకు ఇలా ఉండాలని. ఆయనే ఆ మాదిరి ఉంచిపోయినా జీవించటం లేదు కనుక ఈ రోజున యుద్ధం వేసుకుని యుద్ధం చేయటానికి నీ మీదకి న్యాయము తీర్పు తీర్చడానికి ఆయన బయలుదేరాడు కనుక ఒక్కసారి గమనించుకుందాం. అందుకే కొలసీలకు రాసిన పత్రిక, పైనున్న వాటిని వెదకండి, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకొనకడి అన్నాడు. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకున్నటువంటి ఆనాడు వెనక చూడొద్దన్నప్పుడు వెనక చూసినటువంటి లోతు భార్య ఉప్పు స్తంభముగా ఈ రోజు వరకు అక్కడ కనపడుతుంది. లోకాశలతోనూ సుఖ స్వేచ్ఛలకు ఆధారపడి జీవిస్తున్న నీవు నేను ఒకసారి అటువంటి లోతు భార్య జీవితం ఉన్నట్లయితే 17 లోకాసు వార్త 17 ఎంతంటే 23లోనే ఎక్కడో అంటాడు, ఏమంటాడు? లోతు భార్యను జ్ఞాపకము చేసుకునుడి అన్నాడు. ఎందుకో తెలుసా? ఆమె ఆశించింది, వెనక్కి తిరిగింది. అయ్యో, అంత సుఖాన్ని వదిలిపెట్టి నేను సొదొమ గొమొర్రా నుంచి విడిచి వెళ్ళిపోవాలా, నాశనం అయిపోవాలా, ఇంత సుఖం ఉన్నదే, ఇంకా సంతోషం ఉన్నదే, ఇంత వాంఛలు ఉన్నాయే, ఇంత కోరికలు ఉన్నాయే అని విడిచిపెట్టుకోకుండా వెనక్కి తిరిగి ఉప్పు స్తంభం అయిపోయింది. అందుకే ప్రభువారు కూడా ఈ మాట అన్నది. అందుకే నీవు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. ఇంకా నీకు లోకాసులతో ఉన్నదా? దేవుడు నిన్ను కాదని అనలేదే. ఆయన మొదట నా నీతిని నా రాజ్యమును ఎదుగుడి, తర్వాత మీకేమి కావాలనో పరలోక తండ్రికి తెలియను, మీరు నన్ను ఏమడిగినను నేను మీకు దయచేస్తున్నాను. యేసు ప్రభు వారు కూడా అన్నారన్నమాట. యేసు ప్రభు వారు కూడా అన్నారన్నమాట. మీరు నాకు ఇష్టానుసారంగా ఉన్నట్లయితే మీకేది ఇష్టం అడగండి, నేను ఇస్తాను. ఏ గుడారం, మీ గుడారాన్ని ఏది కూడా సమీపించదు. ఆయన నీడలో నువ్వు జీవించగలుగుతున్నావా? ఆయన సన్నిధిలో మనం ఉండగలుగుతున్నామా? మన జీవితాలు ఆయనకి ఫలము చేయగలుగుతున్నామా? కనుక చూసుకుందాం. అపవాది మోసం చేస్తుంది, అపవాది శరీర సంబంధ జీవితాన్ని మనం ప్రోత్సహిస్తుంది. మనం ఆయన్ని ఘనపరుద్దాం. ఆయన్ని మహింపరచకపోయినట్లయితే ఒక్క మాటను చూసి ముగించేసుకుందాం. చూడండి, మలాకి గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం ఎందుకు చదువుకున్న మాటే, కుమారుడు గణపరుచుదురు కదా, గణపరుచును కదా. నేను తండ్రి అయితే నాకు రావాల్సిన ఘనత ఏమాయను? నేను యజమానుడనైతే నాకు భయపడి వాడు ఎక్కడున్నాడు? ఈ రోజున దేవుడు అదే అడుగుతున్నాడు, ఎక్కడున్నాడు? ఎవరు భయపడుతున్నారు నాకు? లోకానికి, రోగానికి, పరిస్థితులకి, సమస్యలకి, ప్రతి దానికి భయపడుతున్నావు.
దేవునికి ఒక్కటే నీవు నేను భయపడపోతున్నావు. దేవుని సైన్యం బయలుదేరింది. సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా దేవుని సైన్యమే. ఎప్పుడు ఏది నీ మీద యుద్ధం ప్రకటిస్తాదో తెలియదు. తుఫానుగా రావచ్చు, జలప్రలయంగా రావచ్చు, మరి సుడిగాలుగా రావచ్చు, మరి ఇంకొక దానిగా రావచ్చు, భయంకరమైన తెగుళ్ళుగా రావచ్చు. అనుకున్నాడు దేవుని కృప ఉంటే చాలు అని దావీదు అనుకున్నాడు. సమూయేలు గ్రంథంలో దావీదు అనుకున్నాడు, అయ్యా 3 ఆజ్ఞలు ఇస్తున్నాను కోరుకో అంటే, దేవుని కృప ఉంటే చాలు అన్ని పోతాయి అనుకున్నాడు. కానీ తెగుళ్లతో 70,000 మంది ఒక్క రాత్రే చనిపోయినప్పటికీ వెంటనే బలిపీఠం కట్టి, అయ్యా నాకు ఏదీ రాకూడదు అంటే, నేను నీ కృప కిందే ఉండాలి అనుకోవాలి అని బలిపీఠం కట్టి ప్రార్థన చేశాడు. ఎందుకు చెప్తున్నానంటే ప్రియులారా, గమనించుకోండి, భయంకరమైన దినాల్లో ఉన్నాం. ప్రపంచ యుద్ధము, 3వ ప్రపంచ యుద్ధానికి సిద్ధమవుతుంది. ఇది వాక్యంతో చెప్పే రోజు వస్తుంది, ఒక రోజు చెప్తాను. కనుక ఇది 3వ యుద్ధం ప్రపంచం. మరి మనకి ట్రంప్ గారు వచ్చారు, ఆయనే ప్రాతినిధ్యం వహిస్తారు అని చెప్తున్నారు. ఈ రోజున భారతదేశ క్రైస్తవుల మీద ఎంతమంది అయితే మతోన్మాదులు బయలుదేరారో వారికి హెచ్చరిక ఇచ్చాడు. మొన్నే విన్నారో లేదో మీరు, భారతదేశంలో ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేస్తున్న చర్యలు నాకు హేయమైనవి చెప్పాడు. ఆయన ప్రకటించాడంటే భారతదేశానికి కూడా యుద్ధం ప్రకటిస్తాడు. రాజ్యాలని నాశనం చేస్తానంటున్నాడు. దేవునికి భయపడని వాళ్ళని, మరి అనేటువంటి పుతిన్ని కూడా వార్నింగ్ ఇచ్చాడు. మనుషుల్ని చంపడం కానీ ఇలాంటివి చేస్తే నేను ఊరుకోనంటున్నాడు. దేవుని ప్రతినిధిగా ట్రంప్ వచ్చాడు. ఈ రోజున ప్రపంచ యుద్ధం, 3వ ప్రపంచ యుద్ధం వస్తే కోట్ల మంది చనిపోయినారు. మరి నీ స్థితి నా స్థితి దేవుని కృపకు, యేసు ప్రభు రాకడ వరకు, ఆ యొక్క దినం వరకు నువ్వు నేను కాపాడబడాలి అంటే ఈ దినాన్నే ఇప్పుడే సరైనటువంటి రీతిలో ప్రభువుని ఘనపరుద్దాం. ఆయనకి ఇవ్వాల్సిన ఘనత, ఆయనకి ఇవ్వాల్సిన మహిమ, ఆయనకి భయపడవలసిన స్థితి. నువ్వు మిగతా వాటికి భయపడుతున్నావు చూసావా, అవన్నీ కూడా ఆయన సైన్యంగా నీ మీదకి వస్తున్నాయి. సైన్యంగా నీ మీదకి వస్తున్నాయి. శత పురుగులు, పుట్ట పురుగులు, సీమలు, ప్రతి జీవి కూడా ఆయన సైన్యమే. ముందు ముందు నేర్చుకుందాం. ఇంకా 1, 2, 3 ఉన్నాయి కానీ క్లుప్తంగా చేయాలని నేను అనుకుంటున్నాను. 3 మాటలుగా మనం చేసుకుందాం. మొట్టమొదటిగా సృష్టి అంతా కూడా దేవుని యొక్క సైన్యం. ఆయన సైన్యములకు అధిపతి యెహోవా. ఆయనకిష్టుడుగా నువ్వు నేను జీవించకపోయినట్లయితే, ఆయన కుమారుడైన యేసుక్రీస్తును రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువుగా తెల్లని గుర్రం ఎక్కి నీతి పట్ల, న్యాయం పట్ల తీర్పు తీర్చడానికి ఆయన పరలోకము నుండి ఏమయ్యాడమ్మా? బయలుదేరాడు. మరి నీవు నేను సిద్ధంగా ఉన్నామా? ఆ నీతి న్యాయ అధిపతి అయినటువంటి యేసుక్రీస్తుని ఎదుర్కొనటానికి నీ యొక్క ప్రవర్తన, నీ యొక్క నడవడిక, నీ యొక్క నీతి దానికి సిద్ధముగా ఉందా? ప్రభు ఈ రోజుని నిన్ను అట్టి రీతిలో సిద్ధపరుచును గాక. ఆమేన్.